ముఖ్యంగా వర్తించే తరగతులివి. మీరు రాకపోతే, మీరు క్రమంగా 30 దినాలు వచ్చి నేర్చుకోకపోతే, లైవ్ వస్తుంది కదా ఎక్కడైనా ఉండి వింటానులే అని గనుక మీరు అనుకుంటే, మీరు మీ స్థానిక సంఘానికి మీ ద్వారా ఈ మాటలు బయట వింటూ ఉన్న వారికి మంచి సాక్ష్యాన్ని, వరవడిని ఉంచుతున్నవారుగా ఉండరు అని నేను ముందు చెప్తున్నాను. కాబట్టి వేరెవ్వరికీ దొరకని ఈ భాగ్యం మీకు దొరికింది. నేను శాఖలకు అతీతంగా అనేక సంఘాలకు వెళుతూ ఉంటాను. ఇక్కడ మన బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో రమారమి 2015వ సంవత్సరం నుంచి ఇంకా బహుశా ముందు నుండి ఇలాంటి శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటుండగా మరెక్కడైనా ఏ సంఘమైనా ఇలాంటి రీతిలో వీటిని నిర్వహిస్తున్నారా అని ఆలోచన చేస్తే నాకెక్కడ ఇంకా కనపడలేదు. కనీసం కాకినాడలోనైనా బెరాకా బాణీని అలవాటు చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలియదు. అలాంటి విశిష్టమైన వరవడి కొన్నేళ్లుగా మీరు కలిగి ఉన్నారు. మీరెంత ధన్యులు అని నేను ప్రభువును బట్టి మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, సామాన్యంగా నేను ఈ 30 దినాల 2వ వారమో 3వ వారమో వస్తూ ఉంటాను. ఈసారి నేను మొట్టమొదటి వారము మొదటి 2 రోజులు మీతో ఉంటున్నాను. ఒక విధంగా నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ 30 దినాల శిక్షణా తరగతుల బ్యాటింగ్కి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రావడం అన్నది ఒక విధమైన అనుభూతి నాకు కలుగుతుంది. అదే సమయంలో ఎంతో బాధ్యతను కూడా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఇవి మిగిలిన ఈ అంశాల ఉపదేశాలకు 30 దినాలు ఒక పునాదిని, ఒక వేదికను ఈనాటి రేపటి 2 దినాల ఉపదేశాలు, శిక్షణ తరగతులు ఉండాలన్నది దేవుని సేవకునిగా అలాగే మన అయ్యగార్ల అభిలాష అని నేను నమ్ముతూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, అదే సమయంలో ఆన్లైన్లో ఈ పాఠాలు వీక్షిస్తున్న వారినందరికీ కూడా మనవి చేస్తున్నాను, 30 రోజులు మీరు ఆసక్తిగా వీటిని వినండి. టైం పెట్టుకొని మీరు ఎంత ఆత్మీయ వృద్ధిలోనికి వస్తారో నేను చెప్పలేను. ఎందుకంటే ఇవి ప్రసంగాలు కాదు, ఇవి ఉపదేశాలు, బోధలు కావు. ఇట్ ఈస్ నాట్ a preaching oriented topic for all the 30 days, but it is a teaching oriented topic. కాబట్టి ప్రసంగం అయితే వేగంగా గుద్దుకుంటూ బల్ల కొట్టుకుంటూ పెద్ద స్వరంతో పోతూ ఉంటాయి. బోధన కాబట్టి ఆగి ఆచితూచి మాట్లాడుతూ ఇవి మనందరికీ అర్థమవుతున్నాయా లేదా అనే ఒక చిన్న తలంపుతో మనము నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు ఈ మాటలను మీరు ఆసక్తితో వింటూ 30 దినాలకు సిద్ధపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తుంటున్నాను. అదే సమయంలో మరి అయ్యగారి అనుమతితో ఈ నవంబర్ నెల 18వ తారీఖు నుంచి కాకినాడలో జరగబోతూ ఉంటున్న గ్లోబల్ క్రిస్టియన్ మిషన్ అనే ఒక ఇంటర్నేషనల్ ఇవాంజలికల్ అండ్ ఇవాంజలిస్టిక్ క్రూసైడ్ వాళ్ళు ఇండియాలో, మరి ముఖ్యంగా ఆంధ్రాలో కాకినాడలో, తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ ట్విన్ సిటీస్లో నిర్వహిస్తూ ఉంటున్న ఈ క్రూసైడ్స్కి మిమ్మలను మరొకసారి రక్షణ టీవీ బృందపు ప్రతినిధిగా మిమ్మలను మరొకసారి నేను స్వాగతిస్తున్నాను. ఈ కార్యక్రమాలను మన జిల్లా, మన రాష్ట్ర నాయకులే ముందుండి నిర్వహిస్తున్నారు. వారిలో మీ సంఘ కాపరి, నాకు ప్రియమైన అన్నగారు, దేవుని సేవకులు జోసెఫ్ బెన్నీ గారు ఈ రాష్ట్ర పాస్టర్ల ఐక్య సదస్సుకు అధ్యక్షునిగా, అలాగే ప్రాంతీయ నాయకునిగా, శాఖలకు అతీతంగా అనేక మందిని కలుపుకుంటూ నిర్వహిస్తుంటున్న ఈ రాబోయే సదస్సులలో మీరు భాగస్థులు కావాలని నేను కూడా నా పక్షాన మీకు మనవి చేసుకుంటున్నాను. రండి ప్రియులారా, మనము ఇవాళ రాత్రికి ఏర్పాటు చేయబడిన భాగము రక్షణ, విశ్వాసీ రక్షణ. ఇది మన ముందు ఈ రాత్రి ఇవ్వబడిన అంశం. వాస్తవానికి ఈ 30 దినాల అంశాలన్నీ కూడా చాలా లోతైన
వీటిని ఆయా బైబిల్ కళాశాలల్లో నెలల తరబడి కూర్చొని ఒక విద్యార్థిలా నేర్చుకునే అంశాలు ఇవి. మా అయ్యగారికి మరి ఏం సాహసమో నాకు తెలియదు, రోజులో 1 గంట చిల్లరలో ఈ మాటలు మాట్లాడమని అంటూ ఉంటే వారికి సాహసమే, నాకు నా తర్వాత రాబోయే ఉపదేశకులకు సాహసమే. కాబట్టి ముందుగానే మీకు మనవి చేసేది ఏంటంటే, చాలా సాహసోపేతమైన ఉపదేశాలు, అంశాలు సంక్షిప్తంగా మనం మాట్లాడుకునేటప్పుడు మీరెంతగా ఇక్కడ మనస్సు పెట్టి వినాలో అది తెలియచేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉపదేశాలు అవి కేవలం ప్రారంభాలు మాత్రమే అని మీరు గ్రహించి ఆ ప్రతి ఉపదేశాన్ని ఆ తరువాత మీరు హోంవర్క్ చేసుకోగలిగితే, కొంత మీరు ప్రత్యేక స్వంత ఇంట్రెస్ట్తో పఠించగలిగితే ఆ అంశాల మీద మీకు లోతైన పరిపూర్ణ అవగాహన రావడానికి వీలుంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, విశ్వాసి రక్షణ చాలా చక్కటి టైటిల్ ఇది. నన్ను మీరెవరు అని గనుక అడిగితే నేను ప్రాథమికంగా చెప్పేది నేనొక సువార్తికుణ్ణి అని చెప్తాను. అదే నేను. 1990వ సంవత్సరంలో దేవుడు ఈ సువార్త పరిచర్యకు నన్ను పిలిచిన తరువాత ఈ నేటి వరకు ఎన్ని వందల వేల సువార్త ఉపదేశాలు ఉపదేశించానో, ప్రకటించానో, బోధించానో, లేదా రచించి రాతల రూపంలో ప్రచురించానో చాలా ఎక్కువ. అవన్నీ కూడా రక్షణ పొందని క్రైస్తవేతరులకైన వారికి ఉపదేశించి సువార్తను బోధించి రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించగా, అతి వారిలో విశ్వసించి యేసును అంగీకరించిన వారి సమూహంగా ఇలా బెరాకా బ్లెస్సింగ్ సంఘ విశ్వాసులుగా రక్షించబడిన వారితో ఇలా సమకూడుతూ ఉంటున్న ఈ సంఘ విశ్వాసులకు రక్షణ గురించి ఏం బోధించాలి? రక్షించబడే ఉన్నారు కదా. రక్షించబడిన వారి సముదాయాన్నే సంఘము అంటాం కదా. విశ్వాసికి రక్షణకు సంబంధించిన అంశాలు ఏమైనా అదనంగా ఉన్నాయా? ఉంటే ఏం నేర్చుకోవాలని మన సంఘ కాపరుల ఉద్దేశ్యమై ఉంది? ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, విశ్వాసి తన రక్షణను గురించిన స్పృహ, తాను రక్షించబడిన విధానం, తన రక్షణలో ఇమిడి ఉన్న లోతైన అంశాలు, ఇవి నిత్యము ఎరుగవలసిన వాడై ఉన్నాడు అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసికి కలిగిన రక్షణ అది 3 కాలములకు చెందినది. అది నిన్నటి భూతకాలానికి చెందినది. నిన్న నేను రక్షించబడ్డాను. నేటి వర్తమాన కాలానికి సంబంధించినది. నేడు నేను రక్షింపబడుతూ ఉన్నాను. భవిష్యత్ కాలానికి సంబంధించినది. నేను రేపు రక్షింపబడబోతూ ఉన్నాను. కాబట్టి రక్షించబడిన విశ్వాసి, ప్రతి విశ్వాసి నిన్నటి తన రక్షణ గురించి, నేటి తన రక్షణ గురించి, రేపటి తన రక్షణ గురించి తెలుసుకుంటూనే ఉండాలి. నీ రక్షణను గురించి మరిచిపోయిన క్షణాన ఇక నీకు ఏవి వర్తించవు, ఏవి అర్థం కావు. అందుకే విశ్వాసికి రక్షణ అంత ప్రాధాన్యమైనది. 30 దినాలలో తోడతానే మొదటి రోజున అందుకే దీనిని ఈ అంశంగా చేర్చారు. ఒక మాటలో చెప్పాలనంటే, ఈనాటి ఈ మొదటి అంశము రక్షణ అనే ఈ అంశం విశ్వాసికి ఎలా వర్తిస్తుంది అన్న ఉపదేశం ఈరోజు లేకపోతే, అనగా రక్షణ అనుభవం కలిగిన వారుగా ఇక్కడ నువ్వు నేను లేకపోతే మిగిలిన ఏ అంశాలు మనకు వర్తించవు నేరుగా. అందుకే పునాది లాంటి ఈ అంశాన్ని మన ముందు పెట్టి దీనితో మనము ప్రారంభం చేసుకుంటున్నాం. విశ్వాసి
రక్షణ. ప్రియులారా, రక్షించబడిన విశ్వాసులమైన మనకు సంబంధించి నిన్న మనలో జరిగిన రక్షణకు, నేడు మనలో జరుగుతూ ఉన్న రక్షణకు, రేపు జరగబోతూ ముగియబోతున్న రక్షణకు సంబంధించి రక్షణ శాస్త్రములో, ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ లో, టెక్నికల్ పదం సొటీరియాలజీలో కొన్ని కీలకమైన పదాలు వాడడం జరిగింది. ఆ కీలకమైన ముడి పదాలను గనుక అర్థం చేసుకుంటే, నువ్వు నిన్న పొందిన రక్షణను, నేడు పొందుతూ కొనసాగుతూ ఉన్న రక్షణను, రేపు పొంది ముగించబోతున్న రక్షణను ఎంతగా నువ్వు అభినందిస్తావో నేను చెప్పలేను. కాబట్టి ఈనాటి ఈ విశ్వాసీ రక్షణ సందేశం యొక్క లక్ష్యాలు ఏంటి అనంటే, ఒకటి, నీవు నిన్న పొందిన రక్షణను అభినందించడం, ఆస్వాదించడం, నేడు పొందుకుంటూ ఉన్న రక్షణలో కొనసాగడం, భయముతోనూ వణుకుతోనూ, రేపు ముగియబోయే రక్షణ కొరకు విశ్వాసముతో నిరీక్షించడం. ఈ 3 లక్ష్యాలు ఈనేటి సంక్షిప్త తరగతి ఉపదేశములో ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్పబోయే, మీకు పరిచయం చేయబోయే పదాలు చాలా ఎక్కువ పదాలు, సమయాన్ని బట్టే నేను మాట్లాడతాను. కానీ వీటినన్నిటినీ కలిపి మనం ఉమ్మడిగా వాడుతున్న ఒక పదం ఏంటంటే రక్షణ. కాబట్టి నేడు మనము రక్షణ అని పిలుచుకుంటున్న వాటిలో, నేను రక్షించబడ్డాను అని నేను అంటున్న ఆ అర్థములో ఎన్నో నిగూఢమైన వేదాంతపరమైన వాక్య సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని ఇవాళ మనము ఎరగడానికి మనకు వయస్సు వచ్చింది. నీ రక్షణ గురించి నువ్వు చాలా పొడిపొడిగా నీకు తెలిసినది మాట్లాడగలవేమో కానీ, వాక్యం నీ రక్షణకు సంబంధించి చాలా లోతైన భావాలనే విడమర్చి రాసింది. అవి ఇవాళ రక్షించబడి సంఘ సహవాసములో కొనసాగుతున్న ప్రతివారు ఎరిగి తీరవలసిన ఆ ముడి పదాలు, వాటి అర్థాలు, వాటి అన్వయాలు. అలాంటి పదాలలో ఒక పదం ఇంగ్లీష్లో కండెమ్నేషన్ అని అంటాం. కండెమ్నేషన్ అని అంటాం. దీని తెలుగు అర్థం ఏంటంటే, నేను ఖండించబడ్డాను, విసర్జించబడ్డాను, నేను ఇక నా చావుకు, నా గోతికి, నా నరకానికి నేను రాసి పెట్టి వేయబడ్డాను, నేను నశించి పోతాను కాదు, నేను నశించిపోయే ఉన్నాను. ఐ యామ్ కండెమ్డ్. ఎక్కడెక్కడైతే మానవుడు అని నేను మాట్లాడతానో అక్కడ నిన్ను నీవు పెట్టుకోవాలి, నన్ను నేను పెట్టుకోవాలి. మానవుడు నశించిపోయాడు, హీ వాస్ కండెమ్డ్. అతడు విసర్జించబడ్డాడు, అలా విసిరివేయబడ్డాడు. తన చావుకు తాను ఎదురు చూస్తూ ఉన్నవాడు కాడు, మరణించే ఉన్నాడు, నశించిపోయే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అట్టి మానవుణ్ణి చూశాడు. That he was in a desperate need of salvation. That he was in a desperate need of salvation. మానవుడు అత్యంత ఆవశ్యక రక్షణ అవసరతలో ఉన్నవానిగా దేవుడు చూశాడు. ఎందుకు అనంటే మానవుడు నశించిపోయాడు. దేవుడు మానవుణ్ణి చూస్తే మానవుడు దేవునికి ఎలా కనిపిస్తున్నాడు అనంటే ఒక నశించిపోయిన పాపి, శిక్షా విధి కింద ఉన్నవాడు, రక్షణ అవసరతలో ఉన్నవాడు. బాబు, వీడు రక్షించబడకపోతే అవశ్యం శాశ్వతంగా నశించిపోతాడు. కానీ దేవుడు ఈ పాపిని చూసినప్పుడు తన పరిశుద్ధత, తన నీతి మానవునికి తీర్పు తీర్చడం మొదలెట్టడం కాదు, తీర్పు తీర్చేసింది. తీర్చి
నువ్వు పాపివి కాబట్టి నీవు శిక్షకు అర్హుడవు, నీ శిక్ష నిత్య నాశనం పో అని దేవుడు తేల్చి చెప్పేశాడు మానవుణ్ణి చూసి. పరిశుద్ధుడైన మానవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు పాపి అయిన మానవుని చూసినప్పుడు చేసేది ఇదే. మనందరికీ ఇది జరిగింది వెనక. మానవుడు నిస్సహాయ, నిరాశ, భయంకర, నిస్పృహ, అసాధ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నవాడుగా దేవుడు మానవుణ్ణి చూశాడు. ఎంతలా అనంటే మానవునికి తన కళ్ళ ముందు తన నాశనం స్పష్టంగా కనబడిపోతుంది. తన కళ్ళ ముందు తన నాశనం స్పష్టంగా కనబడిపోతుంది. కారణం పాపం. పాపం అంటే రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. కొన్ని నేను కనుక వాక్యంలో నుంచి మాట్లాడితే, పాపం అంటే దేవునితో అనుగుణంగా లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కన్ఫార్మిటీ, ల్యాక్ ఆఫ్ కన్ఫార్మిటీ విత్ గాడ్. నేను దేవునితో అనుగుణంగా లేకపోవడమే పాపం. దేవుని ప్రమాణాల నుంచి తప్పిపోవడం, దేవుడు మనల్ని చెయ్యు అన్నవి చెయ్యకపోవడం, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అని అంటాం. దేవుడు మనల్ని చెయ్యొద్దు అన్నవి చెయ్యడం, సిన్స్ ఆఫ్ కమిషన్ అని అంటాం. ఇవన్నీ చేసి మానవుడు పాపి అయ్యాడు. అందుకే ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:23. ఇది మానవుని యొక్క పరిస్థితి. కాబట్టి మానవుడు దేవునితో ట్యూన్లో లేకపోవడం, అనుగుణంగా లేకపోవడం అన్నది మానవుణ్ణి పాపిని చేసి పడేసింది. రెండవది ల్యాక్ ఆఫ్ మోరల్ లా. ల్యాక్ ఆఫ్ మోరల్ లా అనగా దేవుని నైతిక చట్టాన్ని ఈ మానవుడు మీరుట, అనగా నువ్వు నేను వెనకటికి మీరుట. ప్రియులారా, దేవుడు నైతికుడండి. ఆయన తన స్వభావాన్ని బట్టి నైతికత కలవాడు. ఆయనది నైతిక చట్టము. ఆయన నైతికత మనకు బైబిల్లో వివరంగా రాయబడింది. అలాగే మానవులందరికీ ఆయన నైతికత గురించి వారి వారి మనస్సాక్షులలో, హృదయాలలో కూడా రాయబడింది. నిర్గమాకాండం 20వ అధ్యాయము మొదటి 17 వచనాల్లో 10 ఆజ్ఞలు అని మనకు కనిపిస్తాయి. ఏంటండి ఈ 10 ఆజ్ఞలు? ఈ 10 ఆజ్ఞలు దేవుని నైతికతను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు చదివితే దేవుడు ఎంత నైతికత గలవాడు అని తెలుస్తుంది. అందుకే ఆ 10 ఆజ్ఞలను మీరిన మానవుడు అనైతికుడు, దేవుని చట్టాలను మీరిన వాడు. రెండవది, దేవుని యొక్క నైతికత మానవ హృదయములో, మానవ మనస్సాక్షిలో కూడా రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. నీలో ఉన్న మనస్సాక్షి దేవుని తరపున ప్రతినిధి, దేవుని పక్షాన నీకు సాక్ష్యమిస్తుంది, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అని. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు, లేక తప్పు లేదని చెప్పుచుండగను. ఆ తర్వాత మాట చూడండి, ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. పిల్లరా, మానవుడు పాపి అయినా కూడా దేవుని యొక్క నైతికత తన హృదయములో, తన మనస్సాక్షి మీద ముద్రించబడి ఉన్నాడు. అందుకే పాపికి కూడా తెలుస్తుంది తాను పాపినని. అందుకే ఒక దొంగకు తెలుస్తుంది తాను దొంగ అని. ఒక వ్యభిచారికి తెలుస్తుంది తాను వ్యభిచారం చేస్తున్నాడని. ఒక మోసగానికి తెలుస్తుంది నేను మోసం చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకు అనంటే దేవుని నైతిక ప్రమాణాలు ఇటు దైవావేశిత గ్రంథంలోనే కాక, వెనకటికి ప్రవక్తల పలుకుల్లోనే కాక, ప్రతి మానవుని మనస్సాక్షిలో కూడా కొంత మేరకు రాయబడ్డాయి. మంచి చెడులు నీ మనస్సాక్షి చాలా వరకు చెప్పేస్తుంది.
అది శుభ్రంగా గనుక ఉంటే. కాబట్టి దేవుని నైతికతకు భిన్నంగా ప్రవర్తించి మానవుడు పాపి అయిపోయాడు. మొదటిది, దేవునికి అనుగుణంగా ఉండక పాపి అయ్యాడు. రెండవది, దేవుని నైతిక చట్టానికి భిన్నంగా ప్రవర్తించి మానవుడు పాపి అయ్యాడు. మూడవది, వికెడ్ యాక్షన్స్, దుష్టక్రియలు. ఉద్దేశపూర్వకంగానో లేక అనుకోకుండానో చెడ్డ క్రియలు చేయడం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3:4. కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించి చేసిన క్రియల మూలంగా మానవుడు పాపి అయ్యాడు. మానవుడు అంటే ఎవరు అనుకోకండి, నువ్వే. ఉపదేశిస్తున్న నేనే. ఇది మన స్థితి ఒకప్పుడు. నాలుగవది, wretched యాటిట్యూడ్, అనగా దౌర్భాగ్యకరమైన మానవ వైఖరి. దౌర్భాగ్యకరమైన మానవ వైఖరి మానవుణ్ణి పాపి నీ చేసి పెట్టింది. మన ఆలోచనల్లో, మన ఉద్దేశాల్లో, మన అంతర్గత కోరికల్లో దేవుని వైఖరికి భిన్నంగా తలంచడము, మంచిని తలంచలేని ఒక నిస్సహాయ బలహీనతలోనికి మనం వెళ్ళిపోవడం ఉంది. చూసారు, దానికి కారణం పాపం. ఈ క్రొత్త నిబంధన తరచూ మనతో మాట్లాడుతున్నప్పుడు మానవుని యొక్క అంతర్గత వైఖరిపై ఈ క్రొత్త నిబంధన దృష్టి సారిస్తూ ఉంది. ఎందుకంటే ఒకని బాహ్య క్రియలు ఒకని అంతర్గత వైఖరిలో నుండే పుడతాయి. నీ అంతర్గత వైఖరి బాగుంటే నీ బాహ్య క్రియలు బాగుంటాయి. నీ అంతర్గత వైఖరి చెడిపోతే బాహ్య క్రియలు చెడిపోతాయి. కానీ మానవుని యొక్క అంతర్గత వైఖరి చెడిపోయింది, బాల్యము నుండి చెడిపోయింది. అందుకే ఆదికాండం 6వ అధ్యాయములో నరుల యొక్క ఊహలోని తలంపులు కేవలము చెడ్డవి అని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో చెప్పినట్టుగా దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అవే మనుష్యుని అపవిత్రపరచును. కాబట్టి దేవుని వైఖరికి భిన్నంగా మానవుని వైఖరి ఉంది. చూసారు, అది బొత్తిగా చెడిపోయింది. అందుకే మానవుడు పాపి అయ్యాడు. ఐదవది, ఫాలెన్ నేచర్. ఫాలెన్ నేచర్ అనగా పతన స్వభావం, మానవుని పతన స్వభావం. గమనించండి, చెడు కోరికలకు, చెడు చర్యలకు దారి తీసే ఆత్మ యొక్క పతన స్థితి లేదా పతన స్వభావం ఉంది. చూసారు, ఇదే నేను పతన స్వభావిని, పతన మానవుణ్ణి, పడిపోయిన మానవ పాపిని అని లెక్కించింది. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఎఫెసీ 2:1. ఇది మానవుని పతన స్థితి. మానవునికి ఇంకా గ్రహింపులోకి రాకపూర్వమే మానవుని ఆత్మలో పాపం ఉంది. నాలో పాపం ఉందని నాకు ఎప్పుడు తెలిసింది అని అంటే, నేను బైబిల్ను చదివినప్పుడు, వెనకటికి యూదులు ధర్మశాస్త్రం వినినప్పుడు, దేవుని గురించిన నైతిక విలువలు నేను వింటున్నప్పుడు, ఆహా, నేను అలా లేనే, నాలో పాపం ఉందే అన్న గ్రహింపు అప్పుడే మనకు కలిగింది. దేవుని మాటలు ఒకడు వినుట మూలంగా ఆ వ్యక్తి ఆత్మలో ముందు నుంచి ఉన్న పాపము బయటపడుతుంది. అంతవరకు పరిశుద్ధతకు ప్రమాణము, స్టాండర్డ్ తెలియని కారణంగా నేనున్నది మంచి స్థితే అన్న అభిప్రాయములో నేనున్నాను. నేటికి మానవుడు అలాగే ఉన్నాడు. నేను మంచోడిని కదండి, మంచోడివే. దేనికి? నీ ప్రమాణాలకు అనుగుణంగా నువ్వు మంచోడివే కావచ్చు, నీ స్టాండర్డ్స్కి అనుగుణంగా నువ్వు మంచివాడివే కావచ్చు, నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు కాబట్టి మంచివాడవు అని నీకు అనిపించవచ్చు. కానీ దేవుని ప్రమాణాలతో నిన్ను చూస్తే నువ్వు లేవు. ఒక బైబిల్ వచనం మీకు చదివి చూపిస్తాను.
రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం, 7 రోమా, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ప్రియులారా, అందుకే దేవుని వాక్యాన్ని మనము ఎంత ఎక్కువగా వింటామో చదువుతామో అది అంత ఎక్కువగా నాలోని పాపాన్ని కెలుకుతుంది. నాలోని పాపాన్ని అది కెలికి బయట పెడుతుంది. నీ మట్టుకు నీవు స్వనీతిపరుడు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు నా కొలమానానికి అందడం లేదని తేల్చి చెబుతుంది. దేవుని స్వభావానికి భిన్నంగా మానవ స్వభావం బొత్తిగా చెడిపోయింది. అందుకే మానవుడు పాపి అయ్యాడు. ఇప్పటికి నేను 5 కారణాలు చెప్పాను. ఈ ఇన్ని కారణాలతో మానవుడు సహజ స్థితిలోనే పాపి అయి దేవుని దృష్టిలో ఖండనను ఎదుర్కొని నిరుపయోగిగా విసర్జించబడి నిత్య నాశనానికి పాత్రుడిగా ఎంచబడ్డాడు. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఫ్రమ్ ది థియలాజికల్ పర్స్పెక్టివ్. కండెమ్నేషన్. ఇది నా స్థితి, ఇది నీ స్థితి. ఒకప్పుడు మానవుడు దేవునితో అనుగుణ్యంగా లేకపోవడం, మానవుడు దేవుని నైతిక చట్టాన్ని మీరడం, మానవుడు దేవుని ఆజ్ఞను మీరి అతిక్రమణలు చేయడం, మానవుడు దేవుని ఆలోచనలకు భిన్నమైన దౌర్భాగ్య వైఖరిని ప్రదర్శించడం, మానవుడు దేవుని గుణానికి భిన్నమైన పతన స్వభావాన్ని కలిగి ఉండడం నిన్ను నన్ను పాపిగా తీర్చిపెట్టి ఉంది. ఇవాళ విశ్వాసివి నువ్వు. నిన్నెవరో తెలుసా? ఈ 5 లక్షణాలు నీలో ఉన్నాయి. ఈ 5 లక్షణాలు కలిగిన పతనమైన కండెమ్ అయిన మరణానికి నరకానికి పాత్రుడైపోయిన వాడవు నీవు. ఇవాళ విశ్వాసవే, కానీ నిన్న నువ్వు కండెమ్ చేయబడిన వాడవు. మనకు ఒక వస్తువు ఇక ఉపయోగానికి రాదు, దాన్ని బాగు చేయలేము, దానివల్ల సుఖం లేదనంటే ఆ వస్తువును కండెమ్ చేస్తాం. ఈ బిల్డింగ్ ఇక నివాసయోగ్యంగా లేదు అని అంటే ఆ బిల్డింగ్ని కండెమ్ చేస్తాం. ఇది నివాసానికి పనికిరాదు. అలాంటి వాళ్ళమన్నమాట మనం. ద థియలాజికల్ వర్డ్ విచ్ వీఆర్ యూజింగ్ ఈస్ కండెమ్నేషన్. ఇవన్నీ మానవులమైన మనలను పాపులుగా లెక్కించి దేవుని ముందు దోషులుగా, నేరస్తులుగా, శిక్షాపాత్రులుగా నిలబెట్టాయి. ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన రక్షణ నేను ఆస్వాదిస్తున్నాను అని అంటే నిన్నటి నా స్థితి ఎంత ఘోరమైనదో ఎరుగకపోతే నేటి రక్షణ విలువ నీకు తెలీదు ఓ విశ్వాసి. మానవుడు మొదటిగా తాను స్వతహాగా ఏమై ఉన్నాడో అన్న తన పాప పతన స్వభావ స్థితిని బట్టి అపరాధి అయ్యాడన్న విషయాన్ని కనుక నువ్వు ఎరగకపోతే ఈరోజు నువ్వు కలిగి ఉన్న రక్షణను ఆనందించలేవు. కాబట్టి ఒకటి స్వభావ స్థితిని బట్టి నేను పాపిని, రెండవది క్రియాస్థితిని బట్టి కూడా నేను పాపిని. నా స్వభావము పాపము కాబట్టి పాపిని, నా క్రియలు పాపము కాబట్టి పాపిని. ఇది మన స్థితి. కీర్తనాకారులు అందుకే రాస్తూ పాడుతూ ఉంటారు, మంచి నాలో కొంచెం కూడా లేని నిస్సహాయ ఆవశ్యక దౌష్ట్యముతో నేను శిక్షావిధి క్రిందకు పడిపోయి ఉన్నాను. సంఘమా, విశ్వాసి రక్షణ గురించి నువ్వు ఆస్వాదించక ముందు విశ్వాసి తన పూర్వ భ్రష్ట స్థితి ఎరగకపోతే నేటి శిష్ట మేలైన రక్షణను నువ్వు అనుభవించలేవు, ఆనందించలేవు. రైట్? ఇది మన నిస్సహాయ దౌర్భాగ్యకరమైన మరణపాత్రమైన ఖండన దుస్థితి. ఇది కండెమ్నేషన్. రెండవది, దానికంటే ముందు ప్రియులారా, ఇంత పాపిని నేను ఎలాగయ్యాను, ఇంత స్థితి నాకు ఎలాగొచ్చింది అని అంటే గమనించండి, ఇది దేవుని నుండి కలిగినది కాదు. దేవుడు పాపమునకు కర్త కాడు. మానవుని పాప స్వభావం దేవుని నుండి వచ్చింది కాదు. ఏ ఈవిల్ కూడా, ఏ పాపము కూడా దేవుడు నుండి కలిగింది కాదు. పాపానికి ఆయన కర్త కాడు. ఎందుకంటే ఆయన పాపి కాడు కాబట్టి. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం ఇలా చెప్తుంది. ఏమని? పాపములను తీసివేయుటకై
ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. పాపమేమీయూ లేని వాడు పాపమునకు కర్త కాలేడు. దేవుడు ఆదామును చేసినప్పుడు తన ఆకారములోను పోలికలోను ఆదామును చేశాడు. ప్రియులారా, ఇది ఆదికాండంలో మనం చూస్తాం. కాబట్టి ఆదాము కూడా ఆదిలో పాపి కాడు. రెండవది, మానవుని పాప స్వభావం మరి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండి కానప్పుడు అని అంటే, అవిధేయుడైన, పాపము చేసిన, అతిక్రమణ చేసిన, దేవుని నైతిక చట్టాన్ని మీరిన, దేవునితో అనుగుణంగా వ్యవహరించలేకపోయినా ఆ తొలి దంపతుల నుండి ఆ తరువాత పుట్టిన మానవులందరి మీదకు ఈ పాప స్వభావము సంప్రాప్తమయ్యింది. ఇది బైబిల్ చెప్తున్న సిద్ధాంత సత్యం. అవిధేయత, అతిక్రమం వల్ల పతనమైపోయిన ఆదాము హవ్వలు తమ ఆకారాన్ని, తమ పోలికను పుచ్చుకొని పుట్టిన పిల్లల మీదకు ఆ ఆదాము యొక్క పాప స్వభావం ఇది సంప్రాప్తమై అలా పరిణమిస్తూ వస్తుంది. ఆ విధంగా వారి సంతతి అనగా ఆదాము యొక్క సంతతి ఆదాము పాప స్వభావాన్ని వారసత్వంగా తీసుకొని నేటి వరకు ప్రతి మానవుడు పాప స్వభావులుగానే జన్మిస్తూ ఉన్నారు. నేటి మానవులందరూ ఆదాముతో అనుసంధానమై ఉన్న పాప వారసత్వ లింక్ను బట్టి మానవులందరూ పాప స్వభావులై పాపులుగానే లెక్కించబడుతూ ఉన్నారు. అక్కడి నుండి వచ్చింది ఈ పాపం మనకి. మూడవది, మనం దేవుని నీతి చట్టాన్ని అతిక్రమించి పాపం చేసినప్పుడు మన పాపములు మన మీదకు అదనంగా ఆపాదించబడతాయి. ఆదాము నుంచి ఆదాము పాపములు నా మీదకు రాలేదు. గమనించండి, ఆదాము పాపములు నా మీదకు రాలేదు, ఆదాము పాప నైజం నా మీదకు వచ్చింది. రెంటికి తేడా ఉంది. కాబట్టి ఆదాము చేసిన పాపములు నాకు ఆపాదించబడవు. ఆదాము యొక్క పాపపు నైజమే నాకు ఆపాదించబడుతుంది. ఎందుకంటే ఆదాము రూపములో నుంచి ఆ తర్వాత ప్రజలు జన్మించారు కాబట్టి. మరి అయితే నేను ఊహ వచ్చినప్పుడు చేసిన నా చేతి పాపాలు, నా ఆలోచన పాపాలు, నా బుద్ధిపూర్వకమైన ప్రతి పాపము పాపంగా నా మీదకు ఆపాదించబడుతుంది. ఆదాము నుంచి పాప నైజం నా మీద పనిచేస్తుంది. నేను చేసిన పాప స్వభావిగా నేను చేసిన పాపములు నా మీద ఆపాదించబడుతున్నాయి. ఎవరి పాపములు వారికి దేవుడు ఆపాదిస్తాడు. ఆదాముకు నా పాపములు వర్తించవు, ఆదాము పాపములు నాకు వర్తించవు. కానీ ఆదాము పాప నైజము మానవులందరి మీదకు వచ్చింది. ఇక నాలుగో, పాపం మనల్ని ఎలాంటి శిక్షాబుద్ధిలోనికి తీసుకొచ్చిందండి? నన్ను ఎందుకు దేవుడు కండెమ్ చేసేశాడు? చాలా కారణాలు ఉన్నాయి. అలా ప్రస్తావించి ముందుకెళ్ళిపోతాను. పాపం వల్ల మానవుడు ఏం జరిగిందంటే దేవుని నుండి దూరం అయిపోయాడు. ముందు a man or a woman, you and I were alienated from God himself, the creator. సృష్టికర్త నుంచి మనము విడివడి దూరముగా వెళ్ళిపోయాం. రక్షణ లేని వారుగా మిగిలిపోయాం. కొన్ని వేదాంతపరమైన సత్యాలు చెప్తున్నాయి. ఆ కారణంగా నేనేమైపోయాను అని అంటే నేను నశించిపోయాను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని. రెండు, నేను అంధుడనైపోయాను. పాపం నన్ను అంధుల్ని చేసింది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. 2 కొరింథీ 4:3-4. నేను మలినుడనైపోయాను. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 33-36 వచనాలు. 4, నేను మరణించిన వాడనయ్యాను. An unsaved man or a woman is dead. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15 మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. 5వది, ఇదివరకే నేను తీర్పు తీర్చబడి ఖండన చేయబడ్డాను, అనగా వినాశనానికి నిర్దేశించబడ్డాను. I was doomed to destruction. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం, విశ్వసింపని వాడు
దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆరోది, రక్షించబడని నేను, నా మీదకు దేవుని ఉగ్రత దిగి వచ్చింది. దేవుని ఉగ్రత క్రిందకు నేనున్నాను. యోహాను సువార్త 3:36 కుమారుడైన యేసు క్రీస్తుకు విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని వాడు దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఇంకో విషయం, ఎప్పుడైతే నేను దేవుని నుంచి ఈ పాపం కారణంగా దూరస్తుడిని అయిపోయానో, నేను స్వభావ సిద్ధంగా శరీరానుసారిని అయిపోయాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 మనమందరము శరీరము యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు, ఇంకేముందాక, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. ఇంకేమైందండి, మనము కడకు సాతాను సంబంధులమైపోయాం. చూసారా, పాపము మనల్ని దేవుడు కండెమ్ చేసే స్థితికి ఎందుకు తీసుకొచ్చిందనంటే మనము కడకు సాతాను సంబంధులం అయిపోయాం. యోహాను సువార్త 8:44 8:44 యోహాను, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. ప్రియ విశ్వాసి, నీవు ఒకప్పుడు ఈలాగున ఖండం చేయబడిన వాడవై ఈ 7 రకాల శిక్షా విధి క్రింద ఉన్నావు. నీవు నశించిపోయావు, అంధుడవయ్యావు, మలినుడవయ్యావు, మరణించిపోయావు, ఇదివరకే ఖండించి తీర్పు తీర్చబడ్డావు, దేవుని ఉగ్రత క్రింద వేలాడుతున్నావు, నీవు స్వభావ సిద్ధ శరీరానుసారి అయిపోయావు, సాతాను సంబంధి అయిపోయావు. ఇకేముంది నీలో మంచి? ఇకేముంది నన్ను దేవుడు స్వీకరించడానికి? ఏమీ లేదు. అందుకే నాకు దేవుడు తీర్పు తీర్చేసి ఖండన చేసి విసర్జించేశాడు. ఇక్కడ కూర్చున్న నువ్వు ఎప్పుడైనా నీ గతం ఇంత దౌర్భాగ్యకరమైనదా? నా గతం ఇంత ఘోరమైనదా? నేను ఇలాంటి వాడనా? రక్షణకు ముందు నా స్థితి వాక్యానుసారంగా సైద్ధాంతికంగా ఇదా అని ఎప్పుడైనా ఆలోచించావా? నేను రక్షించబడక మునుపు నా స్థితి ఇది అన్న ఆలోచన ఎప్పుడైనా స్పృశించిందా? ఇంత భ్రష్టులం మనం, ఇంత దౌర్భాగ్యులం మనం, ఇంత సాతాను సంబంధులం మనం. నా గతమంత భయంకరమో ఎంత దారుణమో ప్రియులారా తెలుసుకోకపోయినట్లయితే నీ వర్తమాన రక్షణ విలువను నీవు గ్రహించలేవు. చాలా మందికి ఇది జరగని కారణంగానే వారికి రక్షణ అంటే వెటకారం అయ్యింది. రక్షణ అంటే వారికి గుడికి రావడం, రక్షణ అంటే పాటలు పాడడం, రక్షణ అంటే బహుశా బాప్తిస్మం తీసుకోవడం, రక్షణ అంటే సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం. ఇది కాదు. నువ్వు దేనిలో నుంచి రక్షించబడ్డావు? ఒకప్పుడు పాడని స్థితి నుంచి పాటలు పాడడానికి రక్షించబడ్డావా? అదా నీ పూర్వస్థితి? ఒకప్పుడు బైబిల్ చదవని వాడువు, ఇప్పుడు బైబిల్ చదవడం నీకు రక్షణ అయ్యిందా? అదా నీ పూర్వస్థితి? నీ పూర్వస్థితి బైబిల్ చదవకపోవడం కాదు, నీ పూర్వస్థితి గుడికి వెళ్ళకపోవడం కాదు, నీ పూర్వస్థితి పాటలు పాడకపోవడం కాదు. ఇప్పుడు మనం వర్ణించుకున్న వర్ణన అది నీ పూర్వస్థితి. అలాంటి వాడనైనా నిన్ను ఆయన రక్షించాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి ఎంత స్తుతి కృతజ్ఞతలు మన హృదయంలో పొంగాలి. ఎలాంటి వాడను తండ్రి, ఎలాంటి వాడను నాయన, నాకు ఎలాంటి భాగ్యాన్ని ఇచ్చావు ఇవాళ రక్షించబడిన వానిగా. ఇది మనము ఆలోచించాల్సిన పరిస్థితి. రెండవది రిడెంప్షన్. మొదటిది కండెమ్నేషన్, ఖండించబడిన స్థితి మనది ఒకప్పుడు రక్షణకు ముందు. ఇప్పుడు రిడెంప్షన్. ద గ్రేషియస్ ప్రొవిజన్ ఫర్ సాల్వేషన్ ఈజ్ రిడెంప్షన్. ద గ్రేషియస్ ప్రొవిజన్ ఫర్ మై సాల్వేషన్ ఈజ్ రిడెంప్షన్. మానవ రక్షణకై దయగలిగిన దేవుడు చేసిన ఏర్పాటే విమోచన. రెండవది విమోచన. ఈ విమోచనలో ఏం చేశాడు? కండెమ్నేషన్లో అలాంటి స్థితిలో ఉన్న నన్ను చూచాడు ఆయన. హీ సామి, దేవుడు నన్ను చూశాడు. విమోచనలో అలాంటి స్థితిలో ఉన్న నన్ను కొన్నాడు. హీ బాట్ మీ, నన్ను కొన్నాడు ఆయన.
విమోచన అంటే ప్రియులారా, ఒక ఆమె ఇలా పాడుతుంది. ఆమె పేరు ఫ్యానీ క్రాస్బీ. తాను అనేక పాటలు, వేల పాటలు రచించిన ఒక ఆంగ్ల దేశపు బిడ్డ. పుట్టుకలోని అంధురాలయ్యింది, కానీ అనేక పాటలు రాసింది, రక్షించబడి ఇలాగంటుంది. తెలుగులో చెప్తున్నాను, నేను విమోచించబడ్డాను అని చెప్పడానికి చాలా ఆరాటంగా ఉన్నాను అంటదామె. తాను రాసిన పాటలోని ఒక చరణం చదువుతున్నాను. నేను విమోచించబడ్డాను అని చెప్పడానికి చాలా ఆరాటంగా ఉన్నాను. గొర్రెపిల్ల రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను. ఆయన అత్యంత దయను బట్టి నేను విమోచించబడ్డాను. నేనిప్పుడు ఎన్నటికీ ఆయన బిడ్డను అని ఒక చరణం రాసుకుందామే. Redeemed, how I love to proclaim it. Redeemed by the blood of the Lamb. Redeemed through His infinite mercy. His child and forever I am. ఆమె రాసుకున్న పాట. ఈ చిన్న చరణంలో విమోచన యొక్క విలువేంటో ఆమె రాసి పాడింది. ఇంకొక ఆయన కూడా ఈ విమోచన గురించి ఒక చరణం రాసుకున్నాడు. ఆయన పేరు ఫిలిప్ పి బ్లిస్. బ్లిస్ అనే ఈయన కూడా ఒక చరణం రాశాడు. అది తెలుగులో ఇలా ఉంది. నా విమోచకుని గురించి పాడతాను, తన రక్తముతో ఆయన నన్ను కొన్నాడు, సిలువపై నా క్షమాపణను ఆయన ధృవపరిచాడు, నా రుణం చెల్లించి నన్ను విడిపించాడు. ఇది ఆయన రాసుకున్న మరొక పాట. ప్రియులారా, విమోచన అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే నిర్వచనం చెప్తున్నాను వినండి. ఇది జరిగింది, నీలో జరిగింది కాబట్టే నువ్వు విశ్వాసివి. ఒకప్పుడు నీవు విసర్జించబడిన వాడవు, యువర్ కండెమ్నేషన్. ఇవాళ నీవు విమోచించబడిన వాడవు, యు ఆర్ రిడీమ్డ్, యువర్ రిడెంప్షన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరినైనా విడిపించడం కోసం వెల చెల్లించడాన్ని విమోచించుట అని అంటారు. ఎవరైనా ఒకవేళ బందీలుగా ఉంటే వారి విముక్తి కోసం చెల్లించిన వెల ఉంది చూసారు, దానిని విమోచన క్రయధనం, ర్యాన్సమ్ అని అంటాం. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో ఉంది. ఈ విమోచన గురించి పాత నిబంధనలో రాయబడిన హెబ్రీ మూల పదం గాల్, GAAL, గాల్ అని అర్థం. ఈ గాల్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఇదే. ఏంటి? వెల చెల్లించి విడిపించుట, వెల చెల్లించి విడిపించుట. మీరందరూ రూతు గ్రంథాన్ని చదువుకున్న వాళ్ళే. 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల్లో బోయజు రూతుతో అంటాడు, నేను నిన్ను విడిపింపగలవాడను అన్న మాట నిజమే, కానీ నాకంటే నీకు సమీప బంధువు ఒకడున్నాడు, ముందు అతడు నిన్ను విడిపిస్తాడేమో, ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూస్తాను. అతడు కనుక విడిపించకపోతే నేను నిన్ను విడిపించే సమీప జ్ఞాతిని, నేను దగ్గర బంధువును, సమీప బంధువుడు. అందుకేనేమో ఈ విమోచనను దృష్టిలో పెట్టుకునేమో ఆ పాటలో ఇలాంటి కొన్ని మాటలు రాశారు. నా సమీప బాంధవుడు, నా సమీప బాంధవుడు. యోధ చట్టంలో ఒక స్త్రీని తన స్త్రీగా చేసుకోవడానికి, ముఖ్యంగా ఆమె విదేశీయురాలు, వేరే జాతి కలిగిన స్త్రీ అయితే ఆమెను చేర్చుకోవడానికి ఆమెకు క్రయధనాన్ని చెల్లించాలి, విడుదల ధనాన్ని చెల్లించాలి, విమోచన ధనాన్ని చెల్లించాలి. కడకు బోయజు రూతు కొరకు ఆ విడుదల ధనాన్ని చెల్లించి ఆమెను తన దానినిగా చేసుకుని వివాహమాడాడు. అక్కడ రాయబడి ఉంది గాల్ అన్నమాట. The Lord our God is our God, అనగా అవర్ రిడీమర్, మన విమోచకుడు. క్రొత్త నిబంధనలో ఎక్సాజోరాజో అనే మాట ఉంటుంది. ఎక్సాజోరాజో అని అంటే అర్థం ఏంటంటే ఇది కూడా అంతే, టు బై అవుట్, వెలబెట్టి కొనియడం, ఇక బాకీ లేకుండా చూడడం. ఇక్కడ ఎంఫసిస్ ఏంటి దేని మీద తెలుసా? వెల మీద. వెల మీద ఆ పాత హెబ్రీ పదము, క్రొత్త గ్రీకు పదము వెల మీద ఆధారపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనకు దొరికిన రక్షణలో అనగా విమోచన ప్రణాళిక చాలా భావగర్భితమైనది. ఎందుకో చెప్తాను. నంబర్ 1, మన విమోచకుడు క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం.
రెండవది, ఆయన చేసిన విమోచన కార్యం ఏంటో తెలుసా? ఆయన మన కోసం మరణించడం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మూడవది, ఆయన మన కొరకు చెల్లించిన విమోచన వెల ఏంటో తెలుసా? ఆయన రక్తం, ఆయన ప్రాణం. 1 పేతురు 1:18. విమోచన ఫలం ఏంటండి? విమోచన ఫలం ఏంటంటే పాప దాస్యము నుంచి మనము విడిపించబడడం. నిన్న కండెమ్నేషన్లో ఉన్న నిన్ను నన్ను విడిపించడం, పాపదాస్యము నుంచి మనల్ని విడిపించడం. ఐదవది, విమోచన పరిధి ఎంతండి? అటు పాత నిబంధన, ఇటు క్రొత్త నిబంధన, 2 నిబంధనలకు చెందిన ఆదాము మొదలుకొని నేటి వరకు ఇంకనూ పుట్టబోయే మానవులందరికీ వర్తించేంత పరిధి కలిగిన విమోచన ఇదే. ఆరవది, విమోచన కాలం ఎంతండి? విమోచన కాలం నిరంతరం, నిత్యం, సదాకాలం. ఇది విమోచన ప్రక్రియలో దాగి ఉంది. అంత మాత్రమే కాదు, ఈలోగా రేపు ఆయన 2వ రాకడ వేళకు ముందు ఈ నేల మీద జరగబోయే మహాశ్రమల నుండి కూడా ఆయన మనను విడుదల చేసేశాడు, చేయబోతున్నాడు. అక్కడ కూడా ఇదే మాట రాయబడింది, లూకాసు సువార్త 21:28 వచనం. అంత మాత్రమే కాదు, మనం మరణించిన తరువాత మన మరణము నుంచి కూడా మనల్ని విడుదల చేసి మనకు పునరుత్థానము ఇవ్వబోతున్నాడు. ఇది కూడా ఈ విమోచనలోనే దాగి ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎన్ని మేళ్ళు దాగి ఉన్నాయండి ఆయన మనల్ని విమోచించట కారణంగా. కండెమ్నేషన్లో నువ్వెవరవో కనుక ఆలోచన చేసుకుంటే, రెడెంప్షన్లో, విడుదలలో నీకేం దొరికింది అనేది కనుక ఆలోచన చేస్తే ఏమైనా పోలికలు ఉన్నాయండి? తూర్పుకు పడమరకు ఉన్నంత వ్యత్యాసం. పాత నిబంధన బలులు అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో మన విమోచకుడైన క్రీస్తు యేసు అనబడిన ఆ గొర్రె పిల్లలో నెరవేరిపోయాయి. పాత నిబంధనలో జరిగిన అన్ని బలులు క్రొత్త నిబంధనకు మూలకర్త, ప్రథముడు, ప్రారంభకుడు అయిన యేసు క్రీస్తులో, అనగా నీ నా రక్షణకు కారకుడైన విమోచకుడైన యేసు క్రీస్తులో నెరవేరిపోయాయి. పాత నిబంధనలో ఒక గొర్రె పిల్ల విమోచనకు ఎలా యోగ్యమైనదని నాటి ప్రధాన యాజకులు ఎలా నిర్ణయించేవారో, కొత్త నిబంధనలో అవన్నీ ఒక్క యేసు క్రీస్తులో నెరవేరిపోయాయి. కొన్ని చెప్తాను నేను. బలి, విమోచన బలి, అది స్వచ్ఛంద బలి అవ్వాలి. స్వచ్ఛందంగా బలిగా అది అవ్వాలి. లేవీకాండము 1:3లో ఉన్న ఆ మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 15-18లో నెరవేరిపోయింది. యేసుక్రీస్తు ప్రభు చేసిన బలి స్వచ్ఛంద బలి. ప్రభువా, నిన్నెవరైనా నా కోసం మరణించమని, నన్ను విమోచించమని ఒత్తిడి చేశారా? నీకే బుద్ధి పుట్టిందా అని అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నా అంతట నేనే ప్రాణాన్ని పెట్టుచున్నాను, నా అంతట నేనే దాన్ని తిరిగి తీసుకుంటాను. దానిని పెట్టడానికి నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. స్వచ్ఛంద బలి యేసుక్రీస్తు విమోచకుడు చేశాడు. రెండవది నిర్దోష బలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న అది యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరిపోయింది. 1 పేతురు 1:19 నిర్దోషమైన వాడు యేసుక్రీస్తు. 3 నిష్కళంక బలి. ఏ కళంకము లేని గొర్రె పిల్లనాడు కావాలి. క్రీస్తు యేసు ప్రభునిలో ఏ కళంకము లేని నిష్కళంక నిర్దోష స్వచ్ఛంద బలి యేసుక్రీస్తు అయిపోయాడు. 4వది బ్లడీ సాక్రిఫైస్, అనగా రక్తపు బలి. నా చేతినో, నా వేలినో, నా ముక్కునో, నా చెవినో బలి ఇవ్వడం కాదు, నన్ను నేను పూర్తిగా సంపూర్ణ రక్తాన్ని ఒలికించి, అనగా ప్రాణాన్ని బయటేసేయడం. ఇదే జరిగింది యేసుక్రీస్తులో. ఒక గొర్రెను మనం బలి చేస్తే దాని ముక్కు కాలు కొయ్యలేదు, దానిని చంపి దాని రక్తాన్ని పూర్తిగా బయటకు ఒలికించేవారు. యేసుక్రీస్తు ప్రభు చేసింది అదే. ఆయన సిలువ పైన మన కొరకు చిట్ట చివరి రక్తపు బొట్టు కూడా తనలో లేనివాడై సమస్తమును ఒలికించాడు. ఆయన రక్తపు బలి చేశాడు విమోచనలో భాగంగా. ఆయన ప్రాయశ్చిత్త బలి. పాత నిబంధన గొర్రెలు, మేకలు ప్రాయశ్చిత్త బలిగా వాడబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అత్యధిక సంపూర్ణ అంతిమ ప్రాయశ్చిత్త బలి ఆయన చేశాడు. ఇక ఆయన తర్వాత ఏ బలి ఎవరికి అక్కర లేకుండా పోయింది. లేవీయుల కాండము 6వ అధ్యాయము
15 నుంచి ఉన్న వచనాలు, అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఉన్న వచనాలతో పోల్చి చూస్తే యేసుక్రీస్తు ఎందుకు ప్రాయశ్చిత్త బలో నీకు అర్థమవుతుంది. ఆరవది ఏ సాక్రిఫైసింగ్ అండ్ ఏ సాటిస్ఫైయింగ్ సాక్రిఫైస్, అనగా అన్ని విషయాలలో సంతృప్తికరమైన పాప పరిహారార్థ బలి యేసు ప్రభు చేశాడు. వెనకటికో ఒకసారి బలి ఇస్తే మరలా బలులు ఇవ్వాలి, కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక అన్ని విషయాలలో అందరికీ అన్ని కాలాలకు సరిపడా ఏకైక పాప పరిహారార్థ సమాధానార్థ సంతృప్తికరమైన బలిని చేశాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, 2:17 ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. ఆ తర్వాత మాట చూడండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయాలలో మనందరికీ సరిపోయిన అన్ని కాలాలకు వర్తించే విమోచన బలి యేసుక్రీస్తు. అదండి ఆయన మనకు పెట్టిన విమోచన, లేదా మనకు ఇచ్చిన విడుదల. యేసుక్రీస్తు ప్రభుని మరణ బలి, విమోచన బలి నేడు కూర్చొని బెరాకాలో భక్తి చేసుకుంటున్న విశ్వాసివైన నీకు, విశ్వాసినైన నాకు ఏం మేళ్ళు తీసుకొచ్చి పెట్టాయండి? చాలా మేళ్ళున్నాయి. కొన్నింటిని మీకు వేగంగా ప్రస్తావిస్తాను. ఒకప్పుడు చచ్చిన వాడనైనా పాపినైనా నాకు జీవం కలిగింది, మరణము నుండి నాకు విడుదల కలిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. సమయం లేక వీటన్నిటిని చదవడం లేదు, మీరు రాసుకొని తర్వాత పోయి చదువుకోండి. నాకు జీవాన్ని ఇచ్చింది ఆయన, విమోచన అనార్థమై చచ్చిపోయి నాకు జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని కలిగి జీవిస్తున్నావు, ఇక్కడ కూర్చున్నావు ప్రియ విశ్వాసి. రెండవది, ప్రస్తుత దుష్ట కాలము నుండి నేను విడిపించబడ్డాను. Be delivered from the present evil world. నీ చుట్టూనే ఈ చెడ్డ ప్రపంచం ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకో విశ్వాసి, నీవు నీ చుట్టూ ఉన్న ఈ దుష్ట లోకము నుండి కూడా విడిపించబడినట్లుగా ఆయన విమోచకుడుగా వెలచెల్లించాడు. అందుకే నువ్వు పాపుల మధ్యలో ఉన్నా నువ్వు పాపివి కాకుండా ఉండగలవు. యేసు ప్రభుకులాగా ఆయన పాపులతోనే తిరిగాడు, పాపులతోనే సంచరించాడు, పాపి కాలేదు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. అదే ఆయన విమోచన మనకు పెట్టింది. ప్రియులారా, మనము చుట్టూ పాపమయమైన లోకంలో ఉన్నాం, కానీ ఆ లోకాన్ని ఆసరాగా తీసుకొని సాకుగా చూపి నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా ఉన్నారు కదా, నేను ఎలా ఉండగలను అలా ఉండకుండా అని అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన విమోచన నీ చుట్టూ ఉన్న పాపపు లోకము నుండి కూడా నీకు విడుదల కలుగు చేసింది. మూడవది, యూదులైతే కడకు మనమైతే ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాం. ధర్మశాస్త్రము మన మీద పని చెయ్యదు. ఇవాళ ధర్మశాస్త్రములో ప్రవక్తల మాటలు భవిష్యత్తులోనికి, క్రొత్త నిబంధనలోనికి తొంగి చూస్తున్న ప్రతి మాట మనకు వర్తిస్తుంది. కానీ ఆనాడు వారి మీద తల మీద రుద్దబడిన, ఇది విధిగా నువ్వు పాటిస్తేనే నీతిమంతుడు అని గతములో దేవుడు చెప్పిన ఆ నిబద్ధత ఇవాళ మనకు లేదు. దాని నుంచి విడుదల పొందాం. 4, పునరుత్థానుడనై ఎత్తబడి ఆయనతో నివసించుటకు విడుదల పొందాను. ఇది 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. 5వది, ప్రియులారా, అతిక్రమము నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ఆసక్తి కలిగిన వానిగా తయారయ్యాను నేను. ఇది నాలో కలిగింది. 6వది, నేను నమ్ముకున్న నా ప్రభువు కొరకు సహనముతో ఆయనకు వలె శ్రమ పడడానికి నాకు ఒక మాదిరి దొరికింది, నా విమోచకుడైన యేసుక్రీస్తు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టినప్పుడు ఎన్ని శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చిందో అవన్నీ కూడా నేను ఆయన కొరకు వెళ్ళడం కోసం, నా భక్తి విశ్వాస జీవితం కోసం వెళ్ళడం కోసం నా విమోచకుడు నాకు మాదిరై కూర్చున్నాడు. ఇప్పుడు నాకు మాదిరి లేకుండా లేను నేను. నా భక్తి జీవితానికి, నా క్రైస్తవ జీవితానికి, రక్షించబడిన విశ్వాసిగా నేను మాదిరి లేనివానిగా లేను. కాబట్టి నా పాస్టర్ గారు కొన్నిసార్లు మాదిరిగా ఉండలేకపోవచ్చు, కానీ పాస్టర్లకు, సంఘానికి, పెద్దలకు ప్రభువే మన విమోచకుడే మాదిరి.
ఏడవది, నేను దేవుని దగ్గరకు చేర్చబడ్డాను. ఆయన విమోచన నాకు కట్టబెట్టిన మరొక మేలు, నేను దేవుని దగ్గరకు చేర్చబడ్డాను. బీ బ్రాట్ టు గాడ్. 1 పేతురు 3:18. ప్రియులారా, ఎన్ని శ్రేష్టమైన యోగ్యతలు కలవానిగా నన్ను ఆయన చేసేశాడు. 2 విషయాలు మాట్లాడినంత వరకు. విశ్వాసి ఒకప్పుడు దేవుని చేత ఖండించబడి మరణానికి విసర్జించబడిన పాపి. 2, విశ్వాసి ఇప్పుడు దేవుని చేత విమోచించబడి మరణము నుండి జీవములోనికి దాటిన ఒకప్పటి పాపి, నేటి విశ్వాసి. ఇంకేమున్నాయండి? విశ్వాసి రక్షణ అనే సిద్ధాంతంలో 3వ శ్రేష్టమైన పదం ముందస్తు ఎంపిక. ముందస్తు ఎంపిక. ఇది చాలా కీలకమైన సిద్ధాంతం. ఇది ఓ పట్టాన అర్థం కానిది. నేను అంతటినీ వివరించజాలను, కానీ కొన్ని విషయాలు మట్టుకు మాత్రం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులారా, ఒక వచనాన్ని మీరు చూడాలి. ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. అందులో ఏముందో మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నిజానికి ఇది 3వది, ఎలక్షన్, ముందస్తు ఎంపిక. ఎలక్షన్ ఆర్ ప్రీడెస్టినేషన్ అన్న మాట సిద్ధాంతంలో వాడుతూ ఉంటారు. ఎలక్షన్ ఆర్ ప్రీడెస్టినేషన్ అనగా ముందుగా ఎంపిక చేయడం, ముందుగా ఎన్నుకోవడం అన్న మాట పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధనలో దాని వెర్బ్ రూపములో, దాని నౌన్ రూపములో, దాని అడ్జెక్టివ్ రూపములో 51 సార్లు ఉంది బైబిల్లో. 51 సార్లు. ప్రియులారా, దాని యొక్క వెర్బ్ రూపములో అది 21 సార్లు ఉంది. ఒకటి చదువుతాను ఉదాహరణకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది ముందస్తు ఎంపిక. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు పుట్టక మునుపే నీవు రక్షింపబడుటకు ఎన్నుకొనబడ్డావు. ఆశ్చర్యంగా లేదు? నువ్వింకా పుట్టక మునుపే, నీకింకా ఆదాము పాప స్వభావం నీ మీదకు రాకమునుపే, నీవింకా నీ సొంత పతన స్వభావం బట్టి చేసిన క్రియల ప్రతిఫలము నీ మీదకు రాకమునుపే, అసలు జగత్ పునాదికి మునుపే నీవు రక్షింపబడతావు, బడడానికి ఎంపిక చేయబడ్డావు. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఇది ఒక్కసారి ఒక్క వచనంలో చెప్పింది కాదు. 51 వచనాలు, 51 సార్లు ఈ మాట చెప్పబడింది. నామవాచక రూపంలో ఎక్లోగే అన్న గ్రీకు పదం 7 సార్లు రాయబడింది. అడ్జెక్టివ్ ఎక్లెక్టోస్ అన్న పదం 23 సార్లు రాయబడింది. ఎక్లెగోమాయ్ అనే వెర్బ్ పదం 21 సార్లు రాయబడింది. మొత్తం 51 సార్లు రాయబడింది. ఏమని? నువ్వు ముందుగా ఏర్పరచబడ్డావు, నువ్వు ముందుగా ఎంపిక చేయబడ్డావు అన్నమాట. ప్రియులారా, మన రక్షణ మన కొరకు, అనగా నీ రక్షణ నీ కొరకు, నా రక్షణ నా కొరకు నువ్వు పుట్టక మునుపే దేవుని చేత ఎంపిక అయ్యింది. నువ్వు రక్షింపబడతావు అన్నది నీవు పుట్టక మునుపే నీ గురించిన ఎంపికలో ఉంది. యు విల్ బికమ్ ఎ బిలీవర్ ఈస్ ప్రిడెస్టైన్డ్ much before you were ever born and ever the worlds were founded. ఇది అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్లో చాలా సిద్ధాంతాలు మనకు సంపూర్ణంగా అర్థం కానివి ఉన్నాయి. అలాంటి సంపూర్ణంగా అర్థం కాని వాటిలో ఇదొకటి. కొంతవరకే అర్థమవుతుంది. పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మన ఈ మానవ మేధస్సు చాలదు. ఉదాహరణకు త్రిత్వము, ద ట్రినిటీ. త్రిత్వాన్ని ఎన్నిసార్లు బోధించినా ఇంకా అర్థం కాని, సందేహంగా ఉండే అంశాలు చాలా ఉంటాయి. రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. రహస్యాలు ఉండి తీరుతాయి.
ఎందుకంటే ద్వితీయోపదేశకాండములో 29వ అధ్యాయం 29వ వచనంలో దేవుడే స్వయంగా రాయించి పెట్టిన మాట, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యాలుంటాయి, అవి దేవునికి మాత్రమే చెందుతాయి. మనకెంతవరకు ఆయన రిలీజ్ చేశాడో, రివీల్ చేశాడో అంతవరకు మాత్రమే మనం వాటిని అర్థం చేసుకోగలము. త్రిత్వము గురించి ఏ మేరకు మనం అర్థం చేసుకున్నా మరి కొన్ని సందేహాలు ఉంటూనే ఉంటాయి. అలాగే రెండవ సైద్ధాంతిక సత్యము, యేసుక్రీస్తు నరునిగా వచ్చినప్పుడు ఆయన పూర్ణ మానవుడు, పూర్ణ దేవుడు. ఇదెలా? ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు సంపూర్ణంగా ఉండడం ఎలాగో బైబిల్ చెప్పింది. విశ్వాసంతో నమ్మాలి. అయినా కొన్ని సందేహాలు ఉంటాయి, మిగిలిపోతూనే ఉంటాయి. ఇదిగో ఈ లేఖనాలు రమారమి 1400 సంవత్సరాల కాలములో 3 ముఖ్యమైన ఖండాలలో 40 వివిధ వర్గాలు, వృత్తులు కలిగిన వారు రాసినప్పుడు ఇది ఎలాగండి, ఒక్క మనిషే కూర్చొని రాసినట్టుగా ఎలా సాధ్యమైంది? దీనికి దైవావేశం ఎలా వచ్చింది? ఇది నిర్దోషమైన, నిష్కలంకమైన, దోషరహితమైన, లోపరహితమైన గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా ఎలా ఉందండి? నువ్వు బిబ్లియాలజీ ఎంత చదువుకున్నా ఇంకా సందేహాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా రేపు ఎత్తబడిన తరువాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన ప్రశ్న, సిసలైన జవాబు పెట్టుకుందాం ప్రభుతో. బహుశా ఆయన మాత్రమే చెప్తాడు కాదు, చెప్పగలడు. ఈనాటి నీకు నాకు అర్థం కాని మన రక్షణకు, భక్తి విశ్వాసానికి సంబంధించిన ఏ విషయాలైనా రేపు ఆయన తేట తెల్లం చేయబోతున్నాడు. అప్పుడు మనం అవాక్ అవుతామేమో, అప్పుడు మనం ఆశ్చర్యపోతామేమో. అలాంటిది ఇదొకటి. ఏంటి ప్రభువా, నేను ఇంకా పుట్టక మునుపే, భూమి కూడా నువ్వు నిర్మించక మునుపే నేను విశ్వాసిని అవుతానని నన్ను ఎంపిక చేసేసావా? అదెలా? అంటే ఇవాళ నేను విశ్వాసిని ఎందుకయ్యానంటే ఆనాడు నువ్వు ముందుగా ఎంపిక చేసినందుకేనా? అవును అంటాడు ఆయన. నేను మరలా ప్రశ్నిస్తున్నాను, ప్రభువా అయితే నా రక్షణలో నాకు వాటా లేదా? నాకు పాలు లేదా? నేను చేయాల్సింది ఏమీ లేదా? నా గురించి నువ్వు ముందే నిర్ణయం చేసావా? నేను ఎంత దౌర్భాగ్యుడైనా ఆటోమేటిక్గా రక్షించబడిపోయానా? ఎందుకంటే నా గురించి ముందుగా నువ్వు నిర్ణయించావు కాబట్టి. కాదు అంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో దాగి ఉన్న శ్రేష్టమైన సత్యము ఏంటి అని అంటే, రక్షణ అది 2 విషయాల్లో స్పష్టత మనకిస్తుంది. ఏంటి రక్షణ గురించి మనం ఎరగాల్సింది అని అంటే, రక్షణలో దేవుని అనంత జ్ఞానం ఉంది. నీ రక్షణలో దేవుని అనంత జ్ఞానం ఉంది. అలాగే మానవుని స్వచిత్త స్పందన కూడా ఉంది. మరలా చెప్తున్నాను వినండి, రక్షణలో దేవుని అనంత జ్ఞానం ఉంది. అలాగే మానవుని యొక్క స్వచ్ఛంద ప్రతిస్పందన కూడా ఉంది. మీకు ఒక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం. 1 పేతురు 1:2. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, పదాలు జాగ్రత్తగా గమనించండి, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఇది ప్రిడెస్టినేషన్. ఇందులో ముందుగా ఎంపిక చేయబడ్డం అక్కడ మనం చూస్తాం. ఎలా? దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. ఏంటండి ఈ దేవుని భవిష్యత్ జ్ఞానం అంటే ఏంటి? ఈ భవిష్యత్ జ్ఞానముతో విశ్వాసులమైన మనల్ని ముందస్తుగా ఎంపిక చేయడం అంటే ఏంటండి? దీన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. 1 షరతు ఎంపిక, కండిషనల్ ఎలక్షన్. అంటే అర్థం ఏంటంటే, వినండి జాగ్రత్తగా, ఎవరెవరు దేవునిని విశ్వసించి అంగీకరించబోతున్నారో ఆ విషయాన్ని దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎరిగి ముందుగా ఎంపిక చేయుట. ఇది మొదటిది. ఇది షరతు ఎంపిక. రెండవది అన్కండిషనల్ ఎలక్షన్, అనగా బేషరతు ఎన్నిక. బేషరతు ఎన్నిక ఇదేంటో తెలుసా? వినండి. ఎవరెవర్ని తాను ఎంపిక చేయవలసి ఉందో,
తన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఎరిగి వారిని ముందుగా ఎంపిక చేయుట. రెండు ఒకేలా ఉన్నాయండి. మీరేం చెప్పారో అర్థం కాలేదండి అనిపిస్తుందా? జాగ్రత్త వినండి, మరలా చెప్తున్నాను. ఎవరెవరు దేవునిని విశ్వసించి ఆయన్ను ముందు అంగీకరించబోతున్నారో అది ముందుగా దేవునికి తెలిసి వారిని ఎంపిక చేయుట. ఇది ఎలా సాధ్యమైందండి? ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి. ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి. నేనింకా పుట్టక మునిపే ఆయనకు తెలుసు. ఏమని? 1982 సంవత్సరము జూన్ నెల 26వ తారీఖున ఈయనను నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తానని ముందే తన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఎరిగిన వాడై నన్ను ముందుగా ఎంపిక చేశాడు ఆయన. రెండవది ఏంటో తెలుసా? ఎవరెవరిని తాను ఎంపిక చేయవలసి ఉందో తన భవిష్యత్ జ్ఞానమును బట్టి వారిని ముందే ఎరిగి జగత్పునాదికి ముందే వారిని ఎంపిక చేశాడు. ఈ విషయం నాకు తెలియదు. నేను రక్షించబడతానో లేదో నాకు తెలియదు ముందుగా, కానీ నేను రక్షించబడతానో లేదో ముందుగా ఆయనకు తెలుసు. ఆ ముందస్తు భవిష్యత్ జ్ఞానమును బట్టి నన్ను ఎంపిక చేశాడు. అయితే రెండవది, ఎవరెవరో ఆయన సువార్తకు స్పందించి స్వచ్ఛంద చిత్తముతో స్పందించి యేసును దేవునిగా స్వీకరిస్తారో అది కూడా ఆయనకు ముందుగా తెలుసు. కాబట్టి ఆయన ముందస్తు ప్రణాళికలో నేను ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, వినండి జాగ్రత్తగా. ఇప్పుడున్న 140 రమారమి కోట్ల ఇండియన్ ప్రజల్లో వీళ్ళు ఆ రాష్ట్రంలో వీళ్ళు మొత్తం నేను ఒక 50 లక్షల మందిని రక్షించుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను వారినే ముందుగా ఎరుగుదును, వారినే ఎన్నుకున్నాను, వారినే రక్షించాను. అది కాదు అర్థం. అది కాదు. దాని అర్థం ఏంటంటే మిగిలిన వారిని ఆయన విడిచిపెట్టాడని అర్థం. విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి అందరి కొరకు ఆయన పాప ప్రక్షాళన చేశాడు. అందరి కొరకు పాప విమోచన సిద్ధం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుని మరణం కొంతమంది కాదు, అందరి కొరకు. ఆయన కృప సమృద్ధిగా అందరి కొరకు. ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలని ఇచ్చయించుచున్నాడు. ఆయన కనుక అడిగితే ఆయన అంటాడు, ప్రభువా అందరూ రక్షించబడాలని ఆశ, కొందరు రక్షించబడాలని ఆశ, కోరిక అంటే అందరూ అంతటా అంటాడు ఆయన. అంటాడు కాదు, అన్నాడు ఆయన. ఇది దేవుని మనస్సు. రక్షణ అందరి కొరకు. రక్షణ ప్రణాళికలో అందరూ ఉన్నారు. దేవుడు లోకమును ప్రేమించునంటే అందరూ ఉన్నారు. ఆయన కుమారుని పాప ప్రాయశ్చిత్త బలిగా ఇచ్చాడంటే అందరి కొరకు ఇచ్చాడు. ఆయన సిద్ధం చేసిన పాప క్షమాపణ అందరి కొరకు, మనుషులందరి కొరకు. ఎందుకు? ఆయన అందరికీ దేవుడు. అందరూ ఆయన నిర్మాణమే. దేవుడు పక్షపాతి కాడు. చాలామంది బోధిస్తున్న బోధ, దేవుడు ఎవరిని ముందుగా ఎంపిక చేసుకున్నాడో వారే రక్షించబడతారు. వాడికి నచ్చినా నచ్చకపోయినా, వాడు స్పందించినా స్పందించకపోయినా వాడు ఖచ్చితంగా రక్షించబడి చచ్చి తీరుతారు అన్నట్టు మాట్లాడతారు. నో, కాదు ఇది. దేవుడు తాను భవిష్యత్ జ్ఞానమును బట్టి నాకు నిన్న ఎరిగి జరిగింది కొంత తెలుసు, నేడు జరుగుతున్నది స్పష్టంగా తెలుసు, రేపు జరుగుతున్నది నాకు తెలీదు. కానీ దేవునికి నిన్న, నేడు, రేపు నిరంతరము స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. కాలాలు ఆయనకు వర్తించవు. అందుకే నేను పుట్టక మునుపు కూడా ఎరిగినవాడు, పుట్టిన తర్వాత ఎప్పుడు రక్షించబడతానో కూడా ఎరిగినవాడు. ఆ రక్షణ ఆయనకు ఉచితంగా సిద్ధం చేసిన కృపకు నేను స్వచ్ఛందంగా స్పందించి యేసు నాకు దేవుడు అని అంటానని కూడా ఆయనకు ముందుగా తెలుసు. అనడానికి నా పీక మీద కత్తి పెట్టలేదు. ఇది నా స్వచ్ఛందంగా జరిగింది. యేసును నేను అంగీకరించడం నా స్వచ్ఛంద నిర్ణయం. ఎవరి ఒత్తిడి నా మీద లేదు. నా నిర్ణయంతో పని లేకుండా దేవుడు నన్ను రక్షించజాలడు. ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మరెందుకు జగత్పునాదికి ముందే నా రక్షణ గురించి నన్ను ఎంపిక చేశాడు? నేను రక్షించబడతానని ముందు ఎరిగిన వాడై, నేను రక్షించబడతానని ముందుగా ఎరిగిన వాడై నన్ను ఎంపిక చేశాడు. నేను ఆయనను ఎన్నుకోబోతున్నానని ముందు ఎరిగిన వాడై నన్ను ఎన్నుకున్నాడు. ఆయనను ఎవరు ముందుగా ఎరగబోతున్నారో ముందుగా ఎరిగిన వాడై వారిని ఎన్నుకున్నాడు. ఇది దేవుని యొక్క అమోఘమైన అనంత
భవిష్య జ్ఞానానికి సంబంధించిన మాట. ప్రియులారా, అలాగని ఎక్కడున్న మనలో ఎవరమైనా మనం సువార్త చెప్తుంటే వారు వినకపోతే బహుశా దేవుడు ఎంపిక చేయలేదేమో ఈ మనిషిని, వదిలేద్దాం, వాడి కర్మ, వాడి చావు వాడు చేస్తాడు, వాడి నరకానికి వాడిపోతాడు అనుకో వీలు లేదు. అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నీకు తెలీదు, నువ్వు సువార్త చెబితే విని స్పందించి స్వచిత్తానుసారంగా స్పందించి రక్షింపబడువాడు అక్కడ ఉన్నాడేమో. కాబట్టి నువ్వు సువార్త ప్రకటించకపోతే దేవుని పక్షాన నువ్వు అపరాధి అవుతావు. యెహెజ్కేలు గ్రంథం చెబుతున్నది ఇదే. ఒక దుష్టుడికి బాబు నువ్వు దుష్టుడు రా చచ్చిపోతావు అని చెప్పకపోతే వాడు తన దుష్టత్వాన్ని బట్టి నశిస్తాడు, కానీ వాని రక్తాపరాధాన్ని నీ మీద మోపుతాను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, బహు స్పష్టంగా ఈ ఎంపిక, ప్రిడెస్టినేషన్, ముందస్తు ఎంపిక అర్థం చేసుకోవాలి. ముందస్తు ఎంపిక నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దేవుడు అనంత జ్ఞాని అని ఎరిగితే నీకు అర్థమవుతుంది. ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఆయన కుమారుడిని యేసును ఎవరు నమ్ముకుంటారో ముందే తెలిసి ఎంపిక చేశాడు. దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఆయన కుమారుని ద్వారా ఎవరెవరు రక్షించబడతారో, ఆకర్షించబడతారో ముందే ఎరిగిన వాడే ఎంపిక చేశాడు. ఆయనకు తెలుసు ఎవరిని ఆకర్షించుకోవాలో, ఆయనకు ముందే తెలుసు ఎవరు ఆయనను ఆకర్షిస్తారో, ఆయన యొద్దకు వస్తారో. కాబట్టి ఎంపిక ఆయనకు మాత్రమే సాధ్యమది. ఇక్కడ రక్షించబడి కూర్చున్నావు కదా, ఈ ఎలక్షన్ అండ్ విశ్వాసి, రక్షణ విశ్వాసికి సంబంధించి ఎలక్షన్కి ఒక అర్థం ఏంటంటే, దేవా నేను పుట్టక మునిపే, భూమి పునాదులు పుట్టక మునిపే నా రక్షణ గురించి ఆలోచించి నాకు విమోచనను సిద్ధం చేయడం మాత్రమే కాక నీ అనంత జ్ఞానాన్ని బట్టి రక్షించబడువానిగా నన్ను లెక్కించినందుకు, ముందుగా ఎంచినందుకు, రక్షణ సువార్తను నా వరకు నీవు విస్తృత పరచినందుకు, అదే సమయంలో నీ రక్షణ సువార్త నా ముందుకు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా నా స్వచిత్తానుసారంగా యేసును విశ్వసించు వానిగా నేను ఉండునట్లుగా నాకు సాయపడినందుకు నీకు వందనాలు అని చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఇది ఆ దేవుని యొక్క అనంత జ్ఞానానికి సంబంధించింది. 1-2 ఉదాహరణలు చెప్పి ముందుకెళ్ళిపోతాను. 2 తెస్సలోనికయ 2వ అధ్యాయం 13వ వచనం. 2 తెస్సలోనికయ 2వ అధ్యాయం 13వ వచనం. అక్కడ కనుక మీరు చూడండి ఒకసారి, మీకు ఆ తేడా నేను వివరిస్తాను. 2 తెస్సలోనికయ 2వ అధ్యాయం 13వ వచనం మీరు మీ వచనాల్లోనికి తొంగి చూస్తే, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, ఇది నీ పట్ల దేవుని ఎంపిక, ఇది నీ పట్ల దేవుని ఎంపిక. ఆ తర్వాత మీరు సత్యమును నమ్ముట వలనను, ఇది దేవుని పట్ల నీ స్వచిత్తానుసారమైన ఎంపిక. నమ్మే పని ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? మనం చేయాలి. అది కూడా ఎలా చేయాలి? నమ్ముతావా నమ్మవా, నమ్ముతావా నమ్మవా, యేసు నమ్ముకో నమ్ముకో నమ్ముకో. నిన్నెవరైనా ఒత్తిడి చేస్తే జరిగేది కాదు. ఇది నీ స్వచిత్తానుసారంగా యేసును దేవునిగా నువ్వు నమ్ముకోవడం అనేది నీ స్వచిత్తానుసారమైన స్పందన. ఇది దేవునికి ముందు తెలుసు. అదే సమయంలో నిన్ను పరిశుద్ధపరచు తన ఆత్మను నీకు అనుగ్రహించుట నీ గురించిన దేవుని ముందస్తు ఎన్నిక. ఇంకొక వచనం చెప్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం. 13:48 స్క్రీన్ మీద మీరు చూడండి. అక్కడ చూడండి జాగ్రత్తగా. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు అన్న ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 48వ వచనం చూడండి, ఉందా మాట అక్కడ? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇది ప్రిడెస్టినేషన్ అంటే ఇది నీ పట్ల దేవుని యొక్క ఎంపిక. సరిపోయిందండి? అదొక్కటే సరిపోద్దా? చాలదు. మరేంటి? అందులో చూడండి ఒక మాట ఉంటుంది, వారందరూ విశ్వసించిరి. ఉందా లేదా పదం? వారందరూ విశ్వసించిరి. అది ఎవరు చేయాల్సిన పని? ఎవరు చేయాల్సిన పని? మనం చేయాల్సిన పని. ఇది దేవుని రక్షణ పట్ల నీ స్వచిత్తానుసార స్వచ్ఛంద స్పందన. ఆయన ఎవరిని రక్షణ కోసం మొట్టికాయలు వేయడు, పీక మీద కత్తి పెట్టాడు, నీకు సువార్తను చెప్తాడు. స్వచ్ఛందంగా నీవు ఆయనను విశ్వసిస్తే రక్షించబడతావు. అలా నీవు స్వచ్ఛందంగా విశ్వసిస్తావని ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి ముందే ఎరిగాడు కాబట్టి నిన్ను ఎంపిక చేశాడు. ఎంత శ్రేష్టమైన ఆలోచన అండి. నువ్వు పుట్టక మునుపు నీ రక్షణ గురించి దేవుడు ఆలోచించాడంటే నీకు ఒంటి మీద గూస్ బంప్స్ రావడం లేదా?
నువ్వు పుట్టక మునుపు మాత్రమే కాదు, భూమి పుట్టక మునుపు నువ్వు అనబడి నువ్వు పుడతావని, నువ్వు అనబడి నీ కోసం ఆయన రక్షణను సిద్ధం చేస్తాడని, నువ్వు అనబడిన నీవు స్వచిత్తానుసారంగా ఆ యేసును దేవునిగా, రక్షకునిగా, ప్రభునిగా స్వీకరిస్తావని, బహుశా అలా స్వీకరించే కృపను నీకు ఆయన దయచేస్తాడని నువ్వు ఇప్పుడు విన్నప్పుడు నీ హృదయం ఎంతగా పొంగాలి, ఉప్పొంగాలి. 3 విషయాలు ఇంతవరకు మాట్లాడుకున్నాం. విశ్వాసీ రక్షణలో మొదట కండెమ్నేషన్, ద డెస్పరేట్ నీడ్ ఫర్ సాల్వేషన్. హీ సా మీ, ఆయన నన్ను చూశాడు. మానవుడు అత్యంత ఆవశ్యక రక్షణ అవసరతలో ఉన్నవానిగా చూచిన దేవుడు. రెండవది రెడెంప్షన్, అనగా ద గ్రేషియస్ ప్రొవిజన్ ఫర్ సాల్వేషన్. హీ బాట్ మీ, ఆయన నన్ను కొన్నాడు. విమోచన, మానవ రక్షణకై దయగలిగిన దేవుడు సిద్ధం చేసిన ఒక ఏర్పాటు విమోచన. ఆ విమోచన ద్వారా ఆయన నన్ను కొన్నాడు, అప్పుడు నువ్వు విశ్వాసివయ్యావు. మూడవది ఎలక్షన్, అనగా ద ఇటర్నల్ ప్లాన్ ఫర్ సాల్వేషన్, అనగా మానవ రక్షణకై దేవుని నిత్యత్వ ప్రణాళిక. అందులో ఆయన ఏం చేశాడు? హీ చోస్ మీ, ఆయన నన్ను ముందుగానే ఎన్నుకున్నాడు. నాలుగవది జస్టిఫికేషన్. ఈ మాట కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ప్రియులారా, జస్టిఫికేషన్ అంటే తెలుగులో నీతిమంతునిగా తీర్చడం. ఒకప్పుడు ఖండించబడిన నన్ను నా కోసం విమోచన ప్రణాళిక రచించి విమోచించిన దేవుడు, దానికి గాను ముందుగానే నన్ను ఎన్నుకున్న దేవుడు నన్ను ఏం చేశాడు? రక్షణలో అంటే నన్ను నీతిమంతునిగా తీర్చాడు. హీ జస్టిఫైడ్ మీ. ఇక్కడ కూర్చున్న నీవు వట్టి విశ్వాసివి మాత్రమే కాదు, విమోచించబడి ముందుగా ఎన్నుకొనబడి నీతిమంతునిగా తీర్పు తీర్చబడిన వాడవు కూర్చున్నావు ఇక్కడ విశ్వాసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా నీతిమంతునిగా నేను అవ్వడం ఎలా సాధ్యమయ్యింది? ఈ నీతి నాకెక్కడిది? మానవుడు స్వచిత్తానుసారంగా, స్వభావ సిద్ధంగా నీతిమంతుడా? కాదే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందులో నువ్వు ఉన్నావు. ఆ ఒక్కడును లేని వానిలో, దానిలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. కానీ మరి నీతిమంతులంగా ఎలా తీర్చబడ్డామండి? ఇది మిడిల్ అనే వాయిస్లో ఉంది. నేను నీతిమంతుని అయిపోలేదు, నేను నీతిమంతునిగా తీర్చబడ్డానంటే ఎవరో నన్ను నీతిమంతునిగా చేసి పెట్టాడు, ఎవరో నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ప్రియులారా, ఇది ఎలా జరిగింది? ద పర్సనల్ ఇంప్యూటేషన్ ఆఫ్ సాల్వేషన్, అనగా ప్రియులారా, రక్షించబడిన క్షణాన, విమోచించబడిన క్షణాన, ముందుగా ఎంపిక చేయబడిన క్షణాన, యేసును నా స్వరక్షకునిగా నేను స్వీకరించిన క్షణాన ఏం జరిగిందో తెలుసా? కనబడకుండా ఏం జరిగిందంటే, దేవుడు నా పక్షాన వాదించిన యేసుక్రీస్తు, నా ఉత్తరవాది, నా రక్షకుని వాదన విన్నాడు. ఏమని వాదన విన్నాడు? తండ్రి, ఈ మృత్యుంజయ ఖండించబడినవాడు, మరణానికి పాత్రుడు, చచ్చినవాడు. అయితే మన విమోచన ప్రణాళికలో ఇతడు భాగమై, నేను వాని కొరకు పెట్టిన విమోచనలో ఇతడు భాగస్థుడై, ముందుగా ఎంపిక చేయబడిన ముందస్తు ఎంపికను బట్టి నన్ను తన రక్షకునిగా, ప్రభునిగా స్వీకరించాడు. నేనేం చేశానో తెలుసా? ఇతని పాపాలన్నీ నా మీద వేసుకున్నాను. మృత్యుంజయ పాపాలన్నీ నావయ్యాయి, నా నీతి మృత్యుంజయదయింది. తండ్రి, యాక్సెప్ట్ దిస్ ఫెలో కాల్డ్ మృత్యుంజయ. అది జరిగిందండి. ప్రియులారా, కనబడకుండా మన రక్షణలో జరిగిన ఒక మహాసభ, ఒక మహా తీర్పు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుంటే, ఆయనకు కుడివైపున కుమారుని యేసుక్రీస్తు, నా ఉత్తరవాది, నా విమోచకుడు, నా రక్షకుడు, నా ప్రాణదాత, నా పక్షాన వాదిస్తూ ఇక్కడ బోన్లో నేను నిలబెడతా అన్నాడు. ఈ మృత్యుంజయను నీతిమంతునిగా చూడు తండ్రి అని అంటే, ఎందుకు చూడాలి కుమారుడా అని అడిగితే, తన పాపములన్నీ నా మీద వేశాడు, నా నీతిని తనకు విసిరాను, అతని పాపశిక్ష నేను భరించాను, నా నీతిని తనకు అద్దాను. కాబట్టి చూడండి తండ్రి, ఇక మీకు నీతిమంతుడుగానే కనబడాలి కదా? అవును. హీ ఈస్ హెన్స్ ఫోర్త్ ఎ రైచస్.
హీస్ henceforth రైచియస్. ఇక్కడ కూర్చొని నీవు వట్టి విశ్వాసివే కాదు, ఒకప్పుడు పడి చెడి నశించిపోతున్న నీవు విమోచనలో భాగస్థుడవై, ముందస్తు ఎంపికలో భాగస్థుడవై, క్రీస్తు యేసు ప్రభుని చేత నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసివి నువ్వు. నీ విశ్వాసములో, నువ్వు విశ్వాసివి అనడంలో నీతిమంతునిగా తీర్చబడ్డం ఉంది. నువ్వు విశ్వాసివి అనడంలో నీవు ముందస్తుగా ఆయన చేత ఎన్నుకొనబడ్డం ఉంది. నువ్వు విశ్వాసిగా తీర్చబడంలో నీ కొరకు ఆయన సిద్ధం చేసిన వెలపెట్టిన విమోచన ఉంది. అప్పుడు నువ్వు విశ్వాసివయ్యా. ఎంత గొప్ప శ్రేష్టమైన భావాలు మన రక్షణలో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇవాళ నువ్వు విశ్వాసివి మాత్రమే కాదు, నువ్వు నీతిమంతుడవు. ఈ మన నీతికి కారకుడు యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. ఎవరండి ఎలా ఈ నీతి, ఆయన నీతి మనకు వర్తించింది? బై ఫెయిత్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కాబట్టి నా నీతికి ఆధారుడు యేసుక్రీస్తు. ఆయన నీతి నాకు దొరకడానికి అది ఎలా సాధ్యమయ్యింది, అది ఎలా నాకు వర్తించింది? బై ఫెయిత్. ఏంటండి బై ఫెయిత్ అంటే అర్థం ఏంటి? ఇలా చెప్తాం వినండి. నేను సిలువెక్కలేదు, నా పాపముల కోసం నేను సిలువెక్కలేదు, నా చావు నేను పొందలేదు, నా సిలువ నేను మొయ్యలేదు, నా మరణం నేను పొందలేదు. ఇవన్నీ కూడా నేను చూడని నా కొరకు విమోచన ప్రణాళికలో నన్ను నీతిమంతునిగా తీర్చడానికి నన్ను ప్రేమించిన వాడై ఈ లోకానికి సశరీరధారిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు మరణాన్ని విశ్వసిస్తున్నాను నేను. నువ్వు కూడా అదే చేసే విశ్వాసివయ్యావు. విశ్వాసం, కేవలం విశ్వాసం ద్వారా ఆయన నీతి నాదయ్యింది. రిజల్ట్ ఏంటండి? ఆయన నన్ను నీతిమంతునిగా తీర్చడం వల్ల, అది విశ్వాసముతో అది నాకు వర్తించడం వల్ల ఫలితాలు ఏంటండి? అన్ని ఆశీర్వాదాలు క్రీస్తులో ఉన్నవన్నీ నాకు దక్కలు పడ్డాయి. ఎవ్రీ బ్లెస్సింగ్, రైట్, has become an appropriation to me. యేసు క్రీస్తులోని అన్ని ఆశీర్వాదాలు నాకు దక్కలు పడ్డాయి. ఆశీర్వాదాలలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏంటండి? ఒకటి, దేవునికి నాకు సమాధానం ఏర్పడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రెండవది, దేవుని యొక్క ఉగ్రత నా మీద నుంచి తొలగిపోయింది. ఎందుకు? నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను కాబట్టి. నా మీదున్న అనీతి దేవుని ఉగ్రత క్రిందకు తీసుకొచ్చింది. నేను నీతిమంతునిగా తీర్చబడ్డం వల్ల దేవుని ఉగ్రత నా మీద నుంచి తొలగిపోయింది. మూడవది, a promise of God's glory, దేవుని మహిమను గూర్చిన వాగ్దానము నా పరమయ్యింది. దేవుని వాగ్దానము, మహిమను గుర్చిన వాగ్దానము నాదైంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. నాలుగవది, ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్స్ ఎనిమీస్, దేవుని యొక్క శత్రువుల నుంచి నాకు విడుదల, భద్రత కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా నీతిమంతునిగా నేను తీర్చబడిన కారణంగా యేసుక్రీస్తు నా నీతికి కారకుడయ్యాడు. రెండవది, యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఇవాళ నాకు వచ్చాయి. అవన్నీ కూడా అవును, ఎస్, ఆమెన్ అన్నట్టుగా అవన్నీ నాకు దొరికాయి. ఆ కారణంగా నేనేం చేయాలి? ఏం చేయడానికి నేను కోరబడుతున్నాను అని అంటే, ఐ షుడ్ బి డూయింగ్ ద వర్క్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభుని పనులు చేయాలి. ఆయన గుణగణాలు కలిగిన క్రియలు నాలో కనబడాలి. ఆయన మంచివాడైతే నా క్రియలు మంచివిగా ఉండాలి. ఆయన దయగలిగిన వాడైతే నా క్రియలు దయగలిగినవిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడైతే నా క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నాకు మాదిరి అయిపోయాడు. నన్ను ఆయన విమోచించాడు కాబట్టి నేను ఆయన క్రియలను చేయువానిగా ఉండాలి. ఏంటంటే ముఖ్యమైన 2 క్రియలు ముగింపుకు వెళ్ళక ముందు చెప్తున్నాను. ఆయన ఇలా అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. వెంటనే రక్షించబడిన నిన్ను, కూర్చున్న విశ్వాసివైన నిన్ను, ఎవరైతే నన్ను నీతిమంతుడిగా తీర్చాడో, ఎవరైతే నా రక్షణ ముందుగా ఎరిగి ఉన్నాడో, ఎవరైతే నన్ను ముందుగా ఎరిగిన వాడై ఆయన ఎంపిక చేసిన వాడై ఉన్నాడో, ఎవరి కోసమైతే ఆయన విమోచన క్రయదానాన్ని చెల్లించాడో, ఆ నిన్ను కూడా లోకానికి వెలుగుగా ఉండమన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. రెండవది, ఆయన ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పుగా ఉండండి
అనగా ఉప్పు క్రియలు, రుచి కలిగిన క్రియలు, క్రీస్తు యేసుని క్రియలు చేయండి సంగమా. నువ్వు ఉత్తనే రక్షించబడలేదు, నిజమే ఊరికనే రక్షించబడ్డావు. దేవుని ముందస్తు ప్రణాళికను బట్టి, ఉచిత కృపను బట్టి రక్షించబడ్డావు. రక్షించబడిన తరువాత నీవు క్రీస్తును పోలిన వెలుగు క్రియలు చేయాలి, క్రీస్తును పోలిన ఉప్పు క్రియలు చేయాలి. రుచినిచ్చే క్రియలు, వెలుగును చూపించే క్రియలు మనము చేయాలి. దీనిని సాక్ష్య జీవితం అని అంటాం. విశ్వాసి క్రియల వలన రక్షించబడలేదు, కానీ విశ్వాసి క్రియల కొరకు రక్షించబడ్డాడు. నీ క్రియలు నిన్ను రక్షించలేదు, చాలా స్పష్టంగా ఉంది. నీ క్రియలు, నా క్రియలు నన్ను చంపేసే, మనల్ని ఉగ్రతకు పాత్రలు చేసాయి, ఖండం చేసేసాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఉచిత కృపావరము, ఉచిత కృపా క్రియను బట్టి విశ్వసించిన మాత్రాన నేను రక్షణ పొందుకున్నాను. రక్షించబడిన తరువాత వెలుగు క్రియలు, ఉప్పు క్రియలు నేను చేయబద్ధుడనై ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉంటున్నాను. ఇక చివరిగా ఇదంతా జరిగిన నేను, నాలో ఒక క్రొత్త జీవితం ప్రారంభమై, క్రొత్త పరిశుద్ధ జీవితాన్ని, నీతి కలిగిన జీవితాన్ని, తర్వాత రక్షించబడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్న వాడనై, నా రక్షణకు ముగింపు ఎప్పుడు కలగబోతుందో తెలుసా ప్రియులారా? అతి త్వరలో కలగబోతుంది. దానికి రక్షణలో నా చివరి భాగము గ్లోరిఫికేషన్, మహిమీకరణ. 2-3 నిమిషాలు నాకు ఇవ్వండి, ముగించేస్తాను. మహిమీకరణ, ద ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ సాల్వేషన్. ద ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ సాల్వేషన్. అప్పుడు ఏం చేయబోతున్నాడు? హీ విల్ క్లోత్ మీ ఫర్ హెవెన్. పరలోకపు మహిమ వస్త్రముతో నన్ను నింపబోతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మహిమలో నాకు వాటా ఇవ్వబోతున్నాడు, ఆయన మెప్పులో నాకు వాటా ఇవ్వబోతున్నాడు, ఆయన ఘనతలో నాకు వాటా ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏది దాచుకోకుండా మానవుడినైనా నా కొరకు అన్నీ ఇచ్చాడు. ఈ భూమి మీద ఇంకా ఇవ్వబోతున్నాడు. అదేంటో తెలుసా? ఆయనకు మాత్రమే చెందే మహిమలో నన్ను భాగస్థుని చేయబోతున్నాడు. ఆయనకు మాత్రమే చెందే ఘనతలో నాకు వాటా పంచబోతున్నాడు. ఆయనకు మాత్రమే చెందే మెప్పులో నాకు చోటు ఇవ్వబోతున్నాడు. అనగా నా రక్షణకు ఒక శుభప్రదమైన ముగింపు పలకబోతున్నాడు ఆయన. ఈ భూమి మీద ఇంకా నేను చచ్చిపోయే సమయంలో అక్కడక్కడ మరకలు, మురుకులు నాకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నేను ఆయన ముందు ముఖాముఖిగా నిలబడినప్పుడు ఆ అరాకొర మిగిలిన మరకలన్నీ కడిగేస్తాడు. అరాకొర ఉన్న సంపూర్ణతలన్నీ కడిగేస్తాడు. అరాకొర అపరిశుద్ధతలన్నీ కడిగేసి నన్ను స్వచ్ఛమైన వానిగా చేస్తాడు. నా రక్షణకు ఒక శుభప్రదమైన అంతిమ ముగింపిస్తాడు. నన్ను మహిమపరుస్తాడు. అనగా ఇవాళ నేను కలిగి ఉన్న రక్షణ అది నా మహిమకు నడిపించబోతోంది, ఘనతకు నడిపించబోతుంది. ఆయన దాని మెప్పులో వాటాకు నన్ను నడిపించబోతుంది. అందుకే ఆయన అన్నాడు, క్రీస్తుతోడి సహవారసుడవు, క్రీస్తుతోడి జత పనివాడవు. తన కుమారుడైన క్రీస్తు యేసుకిచ్చిన మహిమలో నాకు వాటా ఆయన ఇవ్వబోతున్నాడు. అలాంటి వాడు కూర్చున్నావు ఇక్కడ నువ్వు. దట్ ఈస్ వాట్ యు ఆర్. ముగిస్తున్నాను ప్రియులారా. నేను ఖండం చేయబడిన వాడను. కండెమ్నేషన్, రక్షణ అవసరతలో ఉన్నవానిగా నన్ను చూశాడు. రిడెంప్షన్, మానవ దయ కలిగిన దేవుడు మానవ రక్షణ కోసం ఆయన బలి అయిపోయాడు. అలా నన్ను కొన్నాడు ఆయన. మూడవది ఎలక్షన్, ద ఇటర్నల్ ప్లాన్ ఫర్ సాల్వేషన్. అనగా మానవ రక్షణకై దేవుని నిత్యత్వ ప్రణాళిక ఆయన నన్ను ముందుగానే ఎన్నుకున్నాడు. ఆయన ముందస్తు ఎంపికకు నేను స్వచ్ఛందంగా స్పందించి ఆయన రక్షకునిగా స్వీకరించి కృపను నాకు ఇచ్చాడు. అందుకని విశ్వాసిగా కూర్చున్నాను. నాలుగవది జస్టిఫికేషన్, ఆయన నన్ను నీతిమంతునిగా తీర్చాడు. నా పాపములు ఆయన తీసుకున్నాడు, ఆయన నీతి నాకు ఇచ్చాడు. యేసుక్రీస్తు నా నీతికి ఆధారుడు. నా విశ్వాసము ఆ నీతి నాది అని అనుకునేట్టు చేసింది. పరిశుద్ధాత్ముడు ఆ నీతిలో నన్ను కడదాకా నడిపిస్తున్నాడు. ఈలోగా ఆ క్రీస్తు యేసు ప్రభుని నీతి ఫలాలన్నీ కూడా నావే. నేను ఫలించాలి, ఆత్మఫలాన్ని ఫలించాలి. ఇక చివరిదిగా గ్లోరిఫికేషన్. ఈలాగున పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికి, నీతి నుంచి అధిక నీతిలోనికి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి నేను పోతూ ఉంటున్నప్పుడు చివరిగా ఆయన మధ్యాకాశమునకు ఆగమించు వేళ, లేదా నేను ఆయన సన్నిధికి కొనుపోబడిన వేళ, నన్ను ఆయన సంపూర్ణునిగా చేసిన వేళ, నేల మీద కొన్నేళ్ల క్రితం నాలో ప్రారంభించిన ఆ రక్షణకు ఒక అంతిమ ఏకకాల ముగింపు ఆయన ఇవ్వబోతున్నాడు. అందుకే నిన్న నేను రక్షించబడ్డాను, ఇవాళ రక్షించబడుతూ ఉన్నాను,
రేపు అంతిమంగా రక్షింపబడబోతున్నాను. నా రక్షణకు ఒక శ్రేష్టమైన ముగింపు కలగబోతుంది. అప్పుడు నేను సదాకాలము క్రీస్తుతో ఉండబోతున్నాను. జాన్ న్యూటన్ అనే వ్యక్తి, అతడు బానిస వర్తక వ్యాపారి. వెనకడికి బానిసలు ఉండేవారు, మనుషులు అమ్మడం కొనడం జరుగుతూ ఉండేది. ఆ బానిస వర్తకుల్ని ఇటు అటు ఆ ఓడలో తన పడవలో తీసుకెళ్తూ అమ్మేవాళ్లకు కొనేవాళ్లకు అందించే పని. అతడు ఎట్టకేలకు ప్రభువుని నమ్ముకున్నాడు. అద్భుతమైన పాటలు కూడా రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమేజింగ్ గ్రేస్ అన్న ఒక పాట చక్కగా రాస్తాడు. ఒకసారి తన స్నేహితుడు, ఇతడు బాగా వృద్ధుడైనప్పుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, హే న్యూటన్, నేను అని చూపించుకుంటున్నాడు. ఎంతగా చూసినా పోల్చుకోలేకపోతున్నాడు. ఏవేవో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి, నన్ను మర్చిపోయావా అని తన స్నేహితుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సమయంలో అతడు అన్న మాట చాలా శ్రేష్టమైన మాట. చూడు, నాకేం గుర్తులేవు, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, వృద్ధుని అయిపోయింది కదా, బలహీనుని అయిపోయింది కదా, మెమరీ లేదు. నువ్వు నా స్నేహితుడివి అయి ఉంటావు, లేకపోతే ఎందుకు అలా మాట్లాడతావు? నాకేం గుర్తుకు రావడం లేదు, నాకు గుర్తుకున్నవి రెండు విషయాలు అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఒక గొప్ప పాపిని, నాకు ఒక గొప్ప రక్షకుడు ఉన్నాడు, ఈ రెండు తప్ప నాకేమీ గుర్తులేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అంత విలువైనది. జాన్ న్యూటన్ అంటున్న మాట, నాకేం గుర్తులేవు, నిజంగా గుర్తులేవు. నేను పని కట్టుకొని గుర్తుపెట్టుకున్నవి రెండే విషయాలు. నేను ఒక గొప్ప పాపిని ఒకప్పుడు, నాకు ఒక గొప్ప రక్షకుడు దొరికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెరాకా బ్లెస్సింగ్ సంగమా, ఈ శ్రేష్టమైన రక్షణ విశ్వాస సందేశాన్ని వింటూ ఉన్న ఆత్మీయ ప్రజలారా, చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే: నేను ఒకప్పుడు గొప్ప పాపిని, నాకు ఒక గొప్ప రక్షకుడు దొరికాడు. ఇక అంతకు మించి నేనేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. అతి గొప్ప దేవుని కృప, అతి గొప్ప రక్షణ గురించిన సిద్ధపాటు, ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునుట, ఆ రక్షణ ముగింపు కొరకు నిరీక్షణతో విశ్వాసముతో కడదాకా ఎదురుచూచుట, ఆ కృప దేవుడు ఈ సంఘానికి విను వారందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళము ప్రార్థనలో ఉందాం. చివరి ప్రార్థన బహుశా దేవుని సేవకులు వచ్చి ముగిస్తారు. బట్ ఈలోగా ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థనలో ఉండండి. చిన్న తీర్మానం చేసుకోండి. ఇదంతా విన్న తర్వాత నీకు దేవునికి స్తుతులు చెప్పాలని, ఇది మొదలుకు నువ్వు ఆరాధించే తీరు మారిపోవాలి, స్తుతించే తీరు మారిపోవాలి, స్తోత్రించే తీరు మారిపోవాలి, నీ రక్షణను గురించి నువ్వు చూసే విధానం మారిపోవాలి. అది నిన్న నేడు రేపటికి చెందిన రక్షణ అని జ్ఞాపకం చేసుకోవాలి. దీని కొరకు నువ్వు నశించిపోయిన వాడవు, ఆయన నిన్ను చూశాడని గుర్తు చేసుకోవాలి. దీని కొరకు ఆయన తన అద్భుతమైన ప్రణాళిక, విమోచన ప్రణాళిక సిద్ధం చేశాడని జ్ఞాపకం చేసుకోవాలి. దీని కొరకు నిన్ను ముందస్తుగానే ఎన్నుకున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దీని కొరకు ఆయన తన నీతిని నీకు ఆపాదించాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. తన పరిశుద్ధీకరణలో నిన్ను ఉంచాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. తన మహిమలో నీకు పాలివ్వబోతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ఉందుముగాక.